చూసినట్లయితే చెవికి పసుపు యొక్క ప్లాస్టిక్ ఆ యొక్క రింగు దాన్ని ఫిక్స్ చేస్తారు. ఇది ఇన్స్టిట్యూట్ అని అర్థం. కదురు కొట్టబడిన వాడు యజమానుని యొక్క సొత్తు. ఇక నుంచి అతడు సేవకుడుగా జీవితాంతం ఉండటానికి ఇష్టపడదు. ఒక తండ్రి తన కుమార్తెను మరి సేవకురాలిగా ఉంచితే దానికి కూడా నియమ నిబంధనలు దేవుడు తెలియజేశాడు. తర్వాత కొన్ని నేరాలకు మరణ శిక్ష అనేది కూడా దేవుడు నియామకం చేశాడు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపితే అతనికి మరణశిక్ష విధించాలి. అనుకోకుండా జరిగే మరణాలకు ఆశ్రయపురాలని దేవుడు నియమించాడు. ఆశ్రయపురాలు ఎన్ని? మీకు టాస్క్. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎన్ని ఆశ్రయపురాలు ఉన్నాయి? అవి ఎక్కడ కానాను దేశం చేరిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించిన దేశం చేరిన తర్వాత ఎక్కడెక్కడ దేవుడు నియమించాడు అనే దాన్ని మీరు ఆ టాస్క్ మీరు నాకు చెప్పాలి. తరువాత ఇక్కడ ఒకవేళ అతడు ఆశ్రయించిన ఎడల తప్పు చేసి కావాలని చంపేసి ఆశ్రయపురాన్ని ఆశ్రయించినా గాని అతన్ని లాగి చంపివేయాలి. తండ్రినైనా తల్లినైనా కొట్టువాడు నిత్యంగా మరణశిక్షణ ఉండాలి. ఒక్కోసారి పిల్లలు అమ్మా నాన్నలు వృద్ధాప్యంలో కొట్టడం నేను చాలాసార్లు చూశాను. వాళ్ళు వృద్ధాప్యంలో మనసు సరిగా పనిచేయనప్పుడు, మాట విన్నప్పుడు చెయ్యి ఎత్తి కొట్టకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైనా సరే ఒక వ్యక్తిని దొంగతనం చేసి తన దగ్గర ఉంచేసుకుంటే అతను కూడా మరణశిక్ష విధించాలి. తండ్రినేను తల్లినేను శపించేవాడు ఖచ్చితంగా అతని మరణశిక్ష విధించాలి. ఒకటేంటంటే మరి ముఖ్యంగా ఇక్కడ పని చేయలేని ఒక వ్యక్తి కొట్టినప్పుడు అతడు పని చేయడానికి ఏమాత్రం అవకాశం లేని ఆ కాళ్ళు చేతులు ఎక్కడైనా దెబ్బలు తగిలి మంచం మీద పడిపోయాడు అనుకుంటే ఎంతకాలం మళ్ళా రికవర్ అవుతాడో అంతకాలానికి తనకు జీతభత్యాలు ఇవ్వాలి కొట్టినవాడు. తర్వాత ఇలా మనము ఒకవేళ ఒక యజమానిగా ఎద్దు పురుషునైనా స్త్రీనైనా మరి ఆ చావు పొడిస్తే గనక రాళ్లతో ఎద్దును కొట్టి చంపాలి. దాని మాంసం తినకూడదు. అయితే ఎప్పుడైతే చంపారో ఆ యజమాని నిర్దోషిగా మారతాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి ధనము చెల్లించాలి. బ్రాహ్మణ విమోచన నిమిత్తము ధనము చెల్లించాలి. ఇదంతా మనము ఎద్దునైనా ఒక ఎద్దు ఒకరిని వేరొక ఎద్దుని చచ్చినట్లు ఓడిస్తే గనక బ్రతికున్న ఎద్దును అమ్మి దాని విలువ ఇచ్చేసేయాలి. ఇక్కడ మనము పరిపాలన విభాగాన్ని మనం చూస్తాం, అడ్మినిస్ట్రేషన్ మనం చూస్తాం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పౌర శాస్త్రాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రపంచంలో మీరు ఏ దేశం యొక్క చట్టాలనైనా మీరు చూడండి. జ్యూరిస్డిక్షన్ అంటే ఆ పరిధి, చట్ట పరిధి అనేది పోలీస్ స్టేషన్ యొక్క పరిధి, R&B వాళ్ళ పరిధి ఎంతవరకే ఉంది. ఇక నుంచి ఏలూరు డివిజన్ ఆరంభం అవుతుంది. ఇలాంటి మనకు రోడ్డు మీద కనపడతాయి. ఈ యొక్క జ్యూరిస్డిక్షన్ అనే మాట కానీ లేకపోతే ఈ యొక్క పరిపాలన విధానం కానీ బైబిల్ నుంచే సంగ్రహించారు. ఎవ్వరూ రాయలేదు. ప్రపంచంలో చట్టాలు చూస్తే ప్రతి దేశంలో అవన్నీ దే ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గివెన్ బై గాడ్ టు ద మోసెస్. దేవుడు ఇశ్రాయేలులకు పరిపాలన విధానాన్ని ఏది తెలియజేశాడో అదే జరిగింది. మరి లేకపోతే ఇవి మీరు కావాలంటే చెక్ చేసి చూసుకోండి. ప్రతి దేశం యొక్క చట్టాలు బైబిల్తో ఎలా ముడిపెట్టబడినని చెప్పి కావాలని మీకు దొరికింది కాబట్టి మీరు ఎలాగైనా చూడొచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు మన భారతదేశం ఉంది, బైబిల్ని బట్టి రాలా, కానీ భారతదేశంలో చట్టాలన్నీ కూడా ఒకటి జపాన్ నుంచి తీసుకున్నారు, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నారు, అలాగే ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు, స్కాట్లాండ్ నుంచి తీసుకున్నారు,
ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నారు, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి కూడా తీసుకున్నారు. ఇలా రకరకాల దేశాల నుంచి తీసుకుని అందులో మంచి ఇందులో మంచి కలిపి కలగూర గంపలాగా తయారు చేశారు మన యొక్క రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగం ఒక కలగూర గంప, ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ. అక్కడ నుంచి ఒకటి తీసుకున్నారు. ఈ జ్యూరిస్డిక్షన్ ఇదంతా అడ్మినిస్ట్రేషన్ లో మనం చక్కగా మనం చూడొచ్చు. ఇదంతా మళ్ళా తిరిగి 22వ అధ్యాయం కూడా మనకి అలాగే కనపడుతుంది. ముఖ్యంగా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క పరిపాలన విభాగంలో మరి ముఖ్యంగా ఎలా ఉండాలి అంటే, ఇంతవరకు ఆ పొరుగు అని గురించి, దాసిని గురించి, అలాగే మరణ శిక్షణ గురించి, తప్పిదాని గురించి, పశువు చంపడం గురించి, పశువు మానవుని చంపితే ఎలాగా అన్ని కూడా రాయబడి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పొరుగు అనే విషయంలో దొంగతనం. ఇవి మనము స్పష్టంగా 20వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత దేవుడు ఈ యొక్క 10 ఆజ్ఞలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 22వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి దొంగతనము చేస్తే దాని యొక్క పరిహారం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరైనా ఒక ఎద్దును గాని గొర్రెను గాని దొంగిలిస్తే, లేకపోతే దాన్ని వధిస్తే, అమ్మితే, దొంగిలించిన ఎద్దుకు 5 ఎద్దుల గొర్రెలు ఇవ్వాలి. 5 ఎద్దులు, ఒక గొర్రెకు 4 గొర్రెలు తిరిగి చెల్లించాలి. ఒక దొంగని కనుక పగటిపూట పట్టుకుంటే అతడు పరిహారం చెల్లించాలి. రాత్రి కూడా దొంగతనం చేస్తూ దొరికితే అతన్ని చంపినప్పటికీ కూడా అతనికి రక్తపాతానికి మరలా తిరిగి బదులు చేయాల్సి ఉంటుంది. పగలైతే పరిహారం, రాత్రి దొంగతనం చేస్తే మరణ శిక్ష. చంపిన ఏ యొక్క చట్టము వారికి రాదు. తరువాత దొంగకు చెల్లించడానికి తన దగ్గర ఏమీ లేకపోతే కనుక అతను అమ్మివేయబడతాడు. ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, పశువులు ఆ పొలంలో గాని ద్రాక్ష తోటలో గాని వదిలేస్తే గనక, పొరుగు అని ద్రాక్ష తోటను తినేస్తే, పొరుగు అని ఆ వ్యవసాయ భూమిని తినేస్తే గనక, మరి అలాంటప్పుడు ఆ పొలం యొక్క నష్టాన్ని వారు చెల్లించాలి. ఎవరైనా పొలంలో నిప్పు పెడితే, ఆ మంటలు ఆ ఇతరుల ధాన్యాన్ని పొలాన్ని నాశనం చేస్తే, నిప్పు పెట్టిన వ్యక్తి ఖచ్చితంగా నష్టాన్ని పూరించాలి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, ఎంత సీసీ కెమెరాలు ఉన్నా, ఎంత సాక్ష్యాలు ఉన్నా, సాక్ష్యాలు తారుమారు చేసే ఈ లోకంలో ఆ రోజుల్లో తప్పించుకునే అవకాశం లేదు. న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతడి యొక్క అన్యాయము బయటపడేది, అతడు చేసినటువంటి దురహంకారము బయటపడేది, దుష్టత్వం బయటపడేది. దేవుని దగ్గర సన్నిధిలో కనిపెట్టినప్పుడు అలా చక్కగా మనం రావటం, అలా తప్పు చేసిన వాడు దొరకటం అనేది మనం చూస్తాం. తరువాత ఎవరైనా కనుక పొరుగు అని జంతువుని కనుక అప్పుగా తీసుకున్న తర్వాత అది గాయపడి చనిపోతే గనక, యజమాని లేనప్పుడు జరిగిపోతే గనక, అప్పు తీసుకున్న వ్యక్తి, ఆ పశువుని తీసుకున్న వ్యక్తి అప్పును ఖచ్చితంగా చెల్లించాలి. ఇంకో మాట ఏంటంటే, మనము వస్త్రాలను కూడా కుదువ పెట్టచ్చు. మనం వస్తువులను కుదువ పెడతాం. ఒకప్పుడు మీకు మరి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఇతర సామాన్లు కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కుదువ పెట్టేవాళ్ళు, అంటే లోన్ తీసుకునేవాళ్ళు, తనఖా పెట్టేవాళ్ళు. ఇస్రాయేల్ దేశంలో ఖరీదైన వస్త్రాలను కూడా తనఖా పెట్టడం అనేది బైబిల్లో ఉంది. మరి ఇక్కడ ఆ లైంగిక సంబంధాలు, నైతికమైనటువంటి ప్రమాణాల విషయంలో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాటలు. పెళ్లి కాని కన్యను గనక మోసం చేస్తే, ఆమెతో శారీరక సంబంధం గనక పెట్టుకుంటే, ఆ కన్యకను పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా. తండ్రికి ఎదురు కట్నం ఇవ్వాలి. ఆమె తండ్రి ఆమెను ఇవ్వటానికి నిరాకరిస్తే, ఆ కన్యా శుల్కం అంటే మగవాడు ఖచ్చితంగా ఓలిని చెల్లించాలి. మాంత్రికురాలు, మంత్రగాళ్ళను బతకనివ్వకూడదు. అలాగే అక్రమమైన దారుణమైనటువంటి కొన్ని పరిస్థితులను ఏమాత్రం కూడా రావడానికి వీలేదు. పరిశుద్ధత విషయంలో, ఆరాధన విషయంలో ఏంటంటే, ఎప్పటికీ కూడా దేవుణ్ణి మనం దూషించకూడదు. మనం నోరు విప్పి మనుషులతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడడానికి తాపత్రయపడతాం. స్వతంత్రత, స్వేచ్ఛ తీసుకుంటాం. దేవునితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ని దూషించకూడదు, వేలెత్తి చూపించకూడదు. నువ్వేం చేసావయ్యా,
నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను అంటే పెద్ద చనువు వచ్చేసినట్టు, మనం ఎంతో గారం చేసేసినట్టు ఫీల్ అవ్వద్దు. దేవుడు దేవుడే, అత్యంత పరిశుద్ధుడు. దేవా అని భూమి మీద అంటే పరలోకములో సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆ ఆలకిస్తున్నాడనే భయం మనకుండా. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి అని అన్నప్పుడు ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కారణాన్ని బట్టి మనము దేవుని ఏమాత్రం కూడా. ఇంకోటి ఏంటంటే, ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం, బండబూతులు తిట్టుకోవడం మొదలు పెట్టేటప్పటికి ఈ యొక్క అన్ఎథికల్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఇంకా చెప్పాలి అని అంటే మన యొక్క ఫిల్తీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందంటే వాడుక భాషలోకి వచ్చేసింది ఆ మాటలు. ఎవరిని ఎలా తిరుగుతున్నామో అర్థం కావట్లేదు, ఎలా మాట్లాడుతున్నామో అర్థం కావట్లేదు. అన్నిటికన్నా ఎలా జరిగిపోతుందంటే మనం ఆ యొక్క లాంగ్వేజ్ ని మనము వంట పట్టించుకుని మనం కూడా అదే మాటలు మాట్లాడతాం మొదలు పెట్టాం. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎరా ఎక్కడ నేర్చుకున్నామంటే మా ఫ్రెండ్ ఇలా అన్నాడు అంటాడు. ఏమైపోయిందంటే మన జీవితాల్లో మనకి దారుణమైన పరిస్థితి మన జీవితాల్లో. కాబట్టి మనము ప్రజల యొక్క పాలకులను మనం శపించకూడదు, తిట్టకూడదు. వాళ్ళు ఏది ఏమైనా, ఒక నాయకుడు ఉన్నాడంటే దేవుడు అనుమతించాడు కాబట్టి నాయకుడు అయ్యాడు, అతన్ని మనం దూషించకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. అలాగే ఒకటేంటంటే మొదటి పంటలు దేవునికి ఇవ్వాలి, అలాగే ప్రతిష్ఠితమైన జనాలుగా ఉండాలి. మరి ఇంకోటి ఏంటంటే దేవుడు ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తెలియజేస్తా ఉన్నాడు. 23వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 23వ అధ్యాయం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే లేని వార్తను పుట్టింపకూడదు. ఇది వి ఫెయిల్డ్ ఇన్ ఇట్. అబద్ధ సాక్ష్యం నిషేధం. దేవుడు అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించకూడదు అంటున్నాడు. అన్యాయపు సాక్ష్యం కలపటం, అనే సాక్ష్యం పలుకటానికి నీ పొరుగు అంతో కలవద్దు అంటున్నాడు దేవుడు. ఇజబెలు అనే ఆవిడ ఉంది. ఆహబ్ అనే రాజు పెళ్లి చేసుకున్నాడు. ఇజబెలు ఎవరు? సీదోను అనే విగ్రహ సంబంధమైన అన్య దేశం. సీదోను అనే అన్య దేశం యొక్క రాజు పేరు ఎర్బయలు. ఆ ఎర్బయలు యొక్క కుమార్తె యెజబెలు. బయలు ప్రవక్తలు, అష్టారోతు దేవతలు 400 మంది ప్రవక్తలను తెచ్చింది ఇశ్రాయేలు దేశానికి. ఉన్నత స్తంభాలు, బలిపీఠాలు, ఎక్కడ చూసినా బయలు ప్రవక్తలకు ప్లేస్లు ఇచ్చేసింది. ఇక్కడ ఎలా జరిగిందంటే ఆమె ఆహాబు గారికి ఎంతో గొప్పవాడు. పక్కన ఉన్నటువంటి నాబోత్ అనేటటువంటి ఆయన యొక్క పొలము మీద మనసు పడ్డాడు. ఇవ్వనన్నాడు నాబోతు. వెంటనే అబద్ధ సాక్ష్యం పెట్టారు. ఎక్కడైతే నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తం కూడా నాకుతుందని ప్రవక్త చెప్పాడు. యెజబెలు అబద్ధ సాక్ష్యం ఎంత దారుణము! నీతిగా యథార్థంగా ఉంటూ ఉన్నట్టు మాట్లాడేటటువంటి వాళ్ళ విషయంలో ఈ రోజున పిచ్చి వాళ్ళలా చూస్తున్నారు. మనల్ని పిచ్చి వాళ్ళగా చూస్తున్నారని మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం కోల్పోయి దేవుడు నన్ను ఎలాగే ఉండమన్నాడు అనే విషయం మర్చిపోయి ఎక్కడుంటే వాళ్ళతో కలిసిపోయే విధానాలు క్రైస్తవ జీవితంలో రావటానికి వీలేదు. అబద్ధ సాక్ష్యం నిషేధం. దుష్టులతో కలవకూడదు. ఇంకా బహుజనులను అసలు అనుసరించొద్దు. చెడు చేసేటటువంటి వాళ్ళతో మనం ఏకీభవించకూడదు. పేదవారికి న్యాయం చేకూర్చాలి. శత్రువులకు సహాయం చేయాలి. ఎలాంటి పశువులు గనక ఒకవేళ దారి తప్పిపోతే అది శత్రువుదైతే తిరిగి తీసుకొని రావాలి. శత్రువు యొక్క పశువు దారి తప్పిపోతే
దాన్ని తీసుకొచ్చి అప్పగించాలి. ఇది ప్రేమ మరియు దయకు సంబంధించినటువంటి చక్కటి ఆజ్ఞ. మనం జాలి చూపించాం, కనికరం చూపించాం. అతను ఎలాంటి వాడైనా దేవుని ప్రేమను మనం చూపించాం. శత్రువులకు సహాయం చేయాలి, లంచం పుచ్చుకోకూడదు, మరి ముఖ్యంగా పరదేశులను పీడించకూడదు. ఇశ్రాయేలు ఒక మాట ఏంటంటే, దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, మరి 23వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి చదవండి. 19వ వచనాన్ని చదవండి ఎవరైనా. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనసు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. చాలు చాలు. ఇక్కడ ఒకప్పుడు మన లైఫ్ ఎలా ఉంది, ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది, ఐగుప్తు బానిస బతుకుల్లో మనం ఎలా ఉన్నాము. కాబట్టి అక్కడ మనం మనం ఎక్స్పీరియన్స్ చేశాం. కాబట్టి ఇలా పరదేశులను మనం ఎట్టి పరిస్థితులను వాళ్ళు మన ఐగుప్తు దేశంలో పరాయి వాళ్ళలాగా మన అంతరంగాల్ని ఎలా కించపరిచారో, తృణీకరించారో, అణిచివేశారో, గాయపరిచారో మనకు తెలుసు కదా. మనము మన చుట్టూతా ఉన్న పరదేశులను మనం అలా చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మనం దీని వలన నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇతరులు చేసినట్టు మనం ఏకీవించడానికి వీల్లేదు. తర్వాత విశ్రాంతి దినము, పండుగ నియమాల గురించి చెప్తాడు. సబ్బాతు సంవత్సరం, దీన్ని గ్రీకు హీబ్రూ భాషలో షమిత్త అనే పేరు పెట్టారు. 6 సంవత్సరాలు భూమిని సాగుబడి చేయాలి. ఇప్పుడు చెప్పాలి అంటే, మనము ఎరువులు వాడేసేసి, పురుగు మందులు వాడేసేసి, అసలు భూమి యొక్క నిజమైన సారవంతమైన భూమి తనంతట తాను పండించేటటువంటి విధానం మార్చేసేసి, పురుగులు పడితే మందులు, బలం కావాలంటే ఎన్పికే, నత్రజని, పొటాషియము, భాస్వరం, 3 పళ్ళ రకరకాల పాళ్లలో పర్సంటేజ్లో కలిపేయటం. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి బయట అమ్ముతున్న ప్రతి దానికి ఆర్గానిక్ అనేది తప్ప అది ఆర్గనైజ్డ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చెప్పాడో తెలుసండి, 6 సంవత్సరాలు అయిన తర్వాత 7వ సంవత్సరాన్ని భూమిని ఎంటీగా ఉంచేసేయాలంట, పంటను పండించకూడదంట. 7th ఇయర్ లో అది పరదేశులు, పేదవాళ్ళు, వాళ్ళు అక్కడ పండే పంటలో ఎన్నుంటే అన్ని తీసుకోవాలి, అది వదిలేయాలి, పశువులు కూడా వదిలేయాలంట. అప్పుడు ఏమవుతుందంటే, భూమి రీఛార్జ్ అవుతుంది, అది లోపల ఉన్న సారాన్ని మరలా తిరిగి పుంజుకుంటుంది. తద్వారా సారవంతమైన భూమిలో పండే పంటలు ఆరోగ్యానికి మంచిది, శక్తి, బలమును మనకు అనుగ్రహిస్తాయి. కాబట్టి దేవుని యొక్క అగ్రికల్చర్ ప్లాన్ చూడండి ఎలాంటిది. మీరు ఈ ప్లాన్ ఒకసారి మీరు ఎవరైనా బిఎస్సి అగ్రికల్చర్ బిఎస్సి చదివి ఉంటే గనక, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, 1 ఇయర్ క్రాప్ ని మనం వదిలేయాలి, 6 సంవత్సరాలకు ఒకసారి 1 సంవత్సరం అన్న దాన్ని మీరు ఏమంటారని అడగండి. అది రియలిస్టిక్ సెన్స్ లో ఎంతటి ఫ్రూట్ఫుల్ గా ఆ పంట ఉంటుందో, లేక ఆ పొలం ఉంటుందో మనం చూడొచ్చు. పేదవారికి, జంతువులకు, పరదేశులకు కూడా దేవుడు పట్టింపు కలిగి ఉన్న వాడిగా కనబడుతున్నాడు. సబ్బాతు దినం 6 రోజులు శ్రమించిన తర్వాత 7వ దినము విశ్రాంతి దినం తీసుకోవాలని చెప్తున్నాడు. విగ్రహారాధన నిషేధం, అన్య దేవతల పేర్లు ఉచ్చరించకూడదు, నోటితో పలకకూడదు. నిజం చెప్పాలంటే అది మనం ఎక్సర్సైజ్ చేయాలి. మన నోట ఎవరి పేర్లు రాకూడదు. మా ఇంటి చుట్టూతా రోజు 5 సార్లు మాకు నమాజ్ వినపడుద్ది. అటువైపు నుంచి ఇటువైపు నుంచి బోళ్ళు ఆ దేవాలయాల నుంచి పాటలు వినపడతా ఉంటాయి. విని 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 చెవులు మూసుకుని ఒకప్పుడు దూదులు పెట్టుకుని వినకూడదు అని మనం అనిపించి మళ్ళా అయ్యే వినేటట్టు పరిస్థితులు వచ్చేస్తాయి. ఇక్కడ అంతరంగంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చామంటే, నన్ను రక్షించుకున్న జీవము గల దేవుడు నా జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత అనేది మనకి ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడు మన బ్రతుకులకు ఏమీ వినపడవు, ఏమీ కనపడవు.
అవి వచ్చి మన చెవులకు ఒక రిఫ్లెక్టర్ పెట్టినట్టు వచ్చి అలా వెళ్ళిపోతా ఉంటాయి. దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు మనం. దాన్ని ఎక్కువగా మనం చూడాల్సిన పని లేదు. ఇతర దేవుళ్ళ యొక్క పేర్లు ఏమాత్రం కూడా ఉచ్చరించకూడదు. పులియన్ రొట్టెల పండుగ విషయంలో మళ్ళా దేవుడు చెప్తున్నాడు. 23వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే మనం మరలా తిరిగి పస్కా అబీబు నెల, అబీబ్ అనేది ఇంతకు ముందు నీసాన్, ఇప్పుడు అబీబు నెల అని అనేవాళ్ళు ఇప్పుడు నీసాన్ మాసం అంటున్నారు. ఈ అబీబు నెల అనేది మొట్టమొదట నెల. పస్కా పండుగ మొట్టమొదటిగా అబీబు నెలలో వస్తుంది. సంవత్సరానికి 3 మార్లు ఈ పండుగ వస్తుంది. పులియన్ రొట్టెను పండుగ చేయాలి. తర్వాత తొలి పంట యొక్క కోతకాలం పండుగ వస్తుంది. ఇవన్నీ కూడా దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు అని అంటే 20 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానాలు మనకి కనపడతాయి. దేవుడు మార్గదర్శిగా తన ముందు తన దూతను పంపుతానని చెప్తా ఉన్నాడు. సంవత్సరానికి 3 సార్లు పురుషులందరూ కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. 3 సార్లు ఖచ్చితంగా కనపడాలి. అది ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారు పస్కా పండుగ సమయానికి యాత్రలు చేసుకుంటూ వస్తారు. మీకు తెలుసా, యాత్రా కీర్తనలని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్న కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలు యాత్ర చేస్తూ పాడుకుంటూ వచ్చేది. యేసుక్రీస్తు ప్రభువు వారు మంచి సమరుడు అనేటువంటి ఉపమానం చెప్పినప్పుడు దొంగలు దోచుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. గుట్టల మధ్యలో, ఆ కొండల మధ్యలో దాక్కుని ఒక్కసారిగా దాడి చేసి ఒంటరిగా ఉన్న వాళ్ళ యొక్క డబ్బులు దోసుకుని వాళ్ళని హింసపెట్టి గాయపరిచి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యాత్రలు చేసేవాళ్ళు కలిసి వెళ్తారు. అలా యాత్ర చేసేటప్పుడు ఆ కీర్తనలు పాడుకుంటారు. ఆ యాత్రలు చేసుకుంటూ దేవుని ఆ పట్టణము, మహారాజు పట్టణము, దేవుని మందిరము, మహారాజు నిలిచేటటువంటి మందిరము అని చెప్పబడినటువంటి ఆ యొక్క యెరూషలేము దేవాలయానికి 3 సార్లు పురుషులు ప్రపంచంలో ఎక్కడున్నా 3 సార్లు వస్తారు. అది దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమలు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఆఫ్ మెస్సియా. యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నటువంటి ప్రవచనం ఇక్కడ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మనం ఇక్కడ నాలాంటి ప్రవక్తను మరొకరిని పంపుతాడని మోషే ప్రవచించాడు, అదొకటి. ఇక్కడ దేవుడే తెలియచేస్తా ఉన్నాడు. ఇది మీకు ముందుగా నా దూతను పంపుతానని తెలియజేస్తాం. దేవుని నామం ఆయనలో ఉంది. ఆయన మాట వినాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ విగ్రహారాధన విషయంలో మళ్ళా తిరిగి సీరియస్ గా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనానీయులను హివ్వీయులను హిత్తీయులను వెళ్ళగొడతాను. ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును అంటున్నాడు. అరణ్యం నుండి నది వరకు నీ పొలిమేరలు ఏర్పాటు చేస్తాను. దేశ నివాసులు నీ చేతికి అప్పగిస్తాను. నీ ఎదుటి నుండి వారిని నువ్వు వెళ్ళగొడతావు అంటున్నాడు. నీవు వారితో గాని వారి దేవతలతో గాని నిబంధన చేసుకోకూడదు. వారి దేవతలను నువ్వు సేవించిన అది నీకు ఉరి అగును అని దేవుడు చెప్తాను. నాకు విరోధముగా నీ చేత పాపము చేయింపకూడనట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. ఎవ్వరు ఉండటానికి వీల్లేదు. నో రిమైన్ షుడ్ బి దేర్. ఈ యొక్క అన్యుల యొక్క ప్రభావం ఎక్కడ ఉండటానికి వీల్లేదు. తరువాత దేవుడు మరలా తిరిగి పిలుస్తా ఉన్నాడు 24వ అధ్యాయంలో.
నీవు, అహరోను, నాదాబు, అబియు, ఇశ్రాయేల్ పెద్దల్లో 70 మంది మీరు బయలుదేరి యెహోవా వద్దకు వచ్చి దూరమున సాగిలపడుడి అని చెప్తాము. ఇది దేవుడు నియమించినటువంటి ఒక విధానము. యెహోవాను సమీపింప మోషే మాత్రమే యెహోవాను సమీపించాలి, మిగతా వాళ్ళు రావడానికి వీలేదు. ప్రజలు మోషేతో ఎక్కి పైకి రాకూడదు. ఈ విధులన్నిటినీ నీవు ప్రజలతో వినిపించి చెప్పాలి. కాబట్టి నిబంధనను ఈ దేవుడు మోషే ద్వారా ధృవీకరిస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ 12 గోత్రాలకి చెందినటువంటి ఇక విధానాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు దర్శనం అనుగ్రహించాడు. మోషే పర్వతాన్ని పైకి ఆరోహణం పైకి వెళ్ళాడు. అక్కడ కొంత దూరం వరకు యెహోషువ కూడా పైకి వెళ్తాడు. 7వ రోజున దేవుని మేఘం మధ్యలో నిలిచి మోషేతో మాట్లాడటానికి దేవుడు పిలిచాడు. ఇక్కడ 40 రోజులు 40 రాత్రులు అక్కడ ఉండటం అనేది మనం ఇక్కడ చూస్తాం. 24వ అధ్యాయం 18వ వచనంలో మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. మేఘంలోనికి ప్రవేశించి 40 రోజులు 40 రాత్రులు పర్వతంపై ఉన్నాడు. ఈ కాలంలో మోషే 10 ఆజ్ఞలను దేవుని నుండి సూచనలను స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. 25వ అధ్యాయం చూద్దాం. ఒక 2 నిమిషాలు ఎవరైనా పల్లవి శరణం పాడిస్తామమ్మా కృపజ్యోతి. ఓకే సార్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఓకే, ఈ సమయంలో మనం ముందుకు వెళ్దాము. ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడదాము. ప్రసన్న వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సార్ ఒక్క నిమిషం. ఎవరైనా ఆ టాస్క్ కి ఆన్సర్ చెప్పగలరేమో చూడండి. ఓకే సార్. ఫ్రెండ్స్, మీరు టాస్క్ ఇవ్వబడింది కదా మీకు, ఆ టాస్క్ ఆన్సర్స్ సెండ్ చేయండి. టోటల్ మీకు 4 టాస్క్ ఇచ్చారు సార్.
సో ఆ టాస్క్ ఆన్సర్స్ మీరు ఇప్పుడు లైవ్లో పెట్టొచ్చు. మనము సరే ఎవరు పెట్టలేదు కాబట్టి మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనము 25వ అధ్యాయంలో ముఖ్యంగా దేవుడు ఈ సూచనలు, ఈ నిర్గమ కాండంలో దేవుడు చెప్పినటువంటి ప్రతి పరిస్థితిని మనం గమనిస్తే ఒక్కొక్కటి మనం చూసినప్పుడు ఆ సముఖపు రొట్టెలు ఎలా ఉంది, బల్ల ఎలా ఉండాలి, నిబంధన మందసం ఎలా ఉండాలి, గుడారం ఎలా ఉండాలి, దేవుడు తాను నివసించటానికి ఒక పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని నిర్మించడం గురించి దేవుడు చక్కగా వివరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తనకు వీరికి తోడుగా ఉన్నాడు. రాత్రి అగ్ని స్తంభంగా ఉంది, పగలు మేఘస్తంభంగా ఉంది. ఈయన ముందుగా తన దూతను ముందుగా తోడుగా పంపుతున్నాడు. ఇదంతా బానే ఉంది, కానీ ఆయన ఆరాధించబడాలి. మా యొక్క మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వారందరూ దేవుని యొక్క మందిరంలో లేకపోతే ఆ ప్రత్యక్షపు గుడారంలో తన సన్నిధిని ఇశ్రాయేలుకు కనపరచాలి అనేటటువంటి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన మందసంలో ఎలా ఉండాలి, తర్వాత కరుణాపీఠము, ఆ తర్వాత స్వచ్ఛమైన బంగారంతో చేపట్టము, 2 కెరూబులు ఆ కార్నర్కి ఈ కార్నర్కి కార్నర్గా ఉండటం, రెక్కలు వాటి వైపు 2 వైపులకి చాపబడి ఉండటం, తర్వాత వాటి యొక్క చూపులు ఆ సెంటర్ లో, ఆ కరుణాపీఠం యొక్క సెంటర్ లో చూపబడుతూ ఉండాలి. తరువాత కరుణాపీఠం వద్ద దేవుడు మోషేని కలుసుకుంటానని చెప్పబడటం అనేది మనం చూస్తాం. తర్వాత సముఖపు రొట్టెలు బల్ల అనేది కూడా దేవుడు తెలియచేశాడు. అది ఎలా ఉండాలి, ఏ విధంగా దాన్ని నిర్మాణం చేయాలనేది దేవుడు చూశాడు. ఇక్కడ మనము ఈ అధ్యాయాలని మనం చూసినప్పుడు ప్రతి దానికి కూడా ఆత్మ సంబంధమైన వివరణ ఉంది. అలా చెప్పుకుంటే ఇక్కడ నాకు ఇవ్వబడినటువంటి ఈ 2 గంటలు లేకపోతే 4 గంటలు సరిపోవు. కాబట్టి నేను నిర్మాణం వచ్చి మీకు నేను వేగ్ గా అలాగే బ్రీఫ్ గా చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను. కాబట్టి తర్వాత దాని దగ్గర నిబంధన మందసము, ఆ తర్వాత నిబంధన మందసంలో ఉండేటటువంటి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఉండేటటువంటి నిబంధన మందసం, దాని మీద ఉండే కరుణాపీఠం, తర్వాత కెరూబులు, ఆ నిబంధన మందసం లోపల ఉండేటటువంటి మనం తర్వాత మనం చూస్తాం అహరోను చిగురించిన కర్ర ఉంటుంది, అలాగే మన్నా పాత్ర ఉంటుంది, ఆ తర్వాత 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి, అలాగే కలాల్ పాత్ర అని ఇంకోటి కూడా ఉంటుంది. ఎర్రని పెయ్యను కాల్చినప్పుడు వచ్చినటువంటి బూడిద అది తీసుకుని వచ్చిన తర్వాత మొట్టమొదటి యాజకుని మీద చల్లినప్పుడు అతను పరిశుద్ధపరచబడతాడు. అప్పటి నుండి యాజక ధర్మం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా అక్కడ మనం ఉండటం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దీపవృక్షం అమ్మా ఎలారా సలమే ఇక్కడ మనము దీపవృక్షం గురించి ఒక వృక్షం లాగా దాని నుంచి వచ్చిన కొమ్మల లాగా ఇటు నుండి అటు నుండి రావటం, అక్కడ నుండి ఏ విధంగా నూనె అట్లో వేయాలి, ప్రదీపాలు ఎలా వెలగాలి, అందులో నుంచి నూనె పోసినప్పుడు ఆ కాండంలో నుంచి చివరికి ఎలా వెళ్ళాలి, ఇదంతా గురించి కూడా వివరణ మనకి చక్కగా చూస్తుంది. దీపపు సమ్మెల మీద ఆ మందిరం అంతటిని నూనె పోసి ఆ ఒత్తుల ద్వారా అది వెలిగినప్పుడు ఖచ్చితంగా మందిరం అంతా ప్రకాశవంతంగా ఉండటం అనే దాని గురించి కూడా దేవుడు చక్కటి వివరణ ఇవ్వటం జరిగింది. దీపవృక్షము ఆ పర్వతం మీద దేవుడు చూపించినటువంటి నమూనాని ఇక్కడ ఇవ్వటం అనేది మనం చూస్తాం.
తరువాత మనము ఇక్కడ 26వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో ఇక్కడ కెరూబులు గురించి, తర్వాత తెరలు గురించి, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలో చుట్టూతా ఉండేటటువంటి ఆ మూలలు గురించి, వాటి తాళ్లను గురించి, ఆ తర్వాత వాటిని మేకులతో దించడం గురించి, వీటన్నిటి గురించి చక్కగా స్పష్టంగా తెలియచేయటం అనేది మనం చూస్తాం. గుడారంలో తెరలు మేక వెంట్రుకలతో తెరలు చేయాలని, సముద్ర వత్సల తోళ్లతో చేయబడినవని, తర్వాత గుడారం మీద కప్పులు ఎలా ఉండాలి, గుడార పలకలు ఎలా ఉండాలి, అడ్డకర్రలు ఎలా ఉండాలి, దిమ్మలు ఎలా ఉండాలి, అలాగే అడ్డుతెర మహాపరిశుద్ధమైన పరిశుద్ధుడైన దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఏ విధంగా దాన్ని మనం చేయాలి. మరి ఇక్కడ ఇవన్నిటి కూడా ఆ యొక్క నిర్మాణం గురించి దేవుడు స్పష్టంగా తెలియజేయటం మనం చూస్తాం. ఇది ఎందుకు ఇంత పర్టికులర్ గా పట్టించుకుంటున్నాడు దేవుడు అనంటే, పరిశుద్ధుడైనటువంటి అత్యంత అతి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధత వైపే ఎప్పుడు తనకు అనుదృష్టి ఉంటుంది. కాబట్టి పవిత్రత ఉండాలి. ఆ పవిత్రత పరిశుద్ధత ఆ మందిరంలో ప్రతిబింబించగలగాలి. రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ గాడ్స్ హోలీనెస్ ఎవ్రీ పార్ట్. ఆయన చెప్పిన ప్రతి నిర్మాణము, చుట్టూతో ఉన్న తెరలు, చుట్టూతో ఉన్నటువంటి గుడారాలు, పైన వేయబడినటువంటి కప్పు మీద వేయబడేటటువంటి తెరలు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా ఎందుకు చేయాలి అనంటే, పరిశుద్ధతను అది ప్రతిబింబించాలి. లోపల అది హోలీనెస్ ఇంకా చెప్పాలి అనంటే, అది చక్కగా మరి దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మందిర నిర్మాణం కూడా అలాగే ఉండాలని దేవుడు శ్రద్ధగా తీసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఆయన నివాసం ఉంటున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన పరిశుద్ధత, దేవుని ఆలయంగా ఆయన ఆయన మనలను చేయటము, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచు ఉన్నటువంటి విధానం మనము ప్రభువు ద్వారా మనం తిరిగి కట్టబడటం అనేది మనం స్పష్టంగా మనం చూస్తాం. తర్వాత మనము 27వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ మళ్ళా తిరిగి బలిపీఠం ఎలా ఉండాలి, నలు చదరస్రాలతో ఉండాలి. తర్వాత ముఖ్యంగా ఇక్కడ దహనం బలిపీఠం, ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్, ఆ బలిపీఠం ఎలా ఉండాలి అనంటే తుమ్మకర్రలతో చేయబడినటువంటిది, ఇత్తడి కప్పుతో నింపబడి ఉండాలి, కప్పబడి ఉండాలి. దాని కొలతలు చెప్పడం జరిగింది. తర్వాత గుడారం యొక్క ఆవరణ కూడా ఎలా ఉండాలి. ఆవరణం ఎలా అంటే కరెక్ట్ గా గజాల్లో చెప్పబడతా ఉంది. 100 గజాలుగా ఇక్కడ మనం చెప్పబడతాం, మనం చూస్తాం. 4 మూలలను మరి ఎలా ఉండాలి అనేది ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ చెప్పబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తేవలను అనే విషయాలకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎందుకంటే మరి ఇది తరతరములకు నిత్యమైన కట్టడాన్ని కూడా దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ మనము యాజకత్వం చేయటానికి మనం దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నారు అనేది 28వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ వస్తువుల పట్ల అక్కడ ఉన్నటువంటి మరి దేవుని యొక్క సునిశ్చితమైనటువంటి దృష్టిని మనం చూస్తాం. ప్రతి వివరం కూడా దేవుని పరిశుద్ధతతో ముడిపెట్టబడి ఉంది. ఆయన ఎటువంటి వాడు అనే సంబంధాన్ని తెలియజేస్తా ఉంది. పాపం నుండి ఆయన ఎంత విముఖత అంటే వ్యక్తం చేస్తున్నాడు అంటే, పాపము ఏమాత్రం కూడా దరిదాపుల్లో కూడా ఉండటానికి వీల్లేదని చాలా జాగ్రత్తగా ఆయన తెలియజేస్తా ఉంది. బలిపీఠం అంటే ప్రాయశ్చిత్తం చేసేది. బలిపీఠం అనగానే మానవుని దేవుని దగ్గరకు నడిపించేది. బలిపీఠం అనగానే దేవుని తట్టు తన హృదయాన్ని ఎత్తి పరిశుద్ధమైన దేవుని వైపు పరిశుద్ధుడిగా మార్చబడి ఆయన తట్టు తన ముఖాన్ని చూపించటము అనే అర్థం వస్తుంది. తరువాత దేవుడు తన ముఖాంతరంలో నుంచి ముఖ కాంతిని ప్రసరింప చేయబడినప్పుడు రక్తం ప్రోక్షించబడినటువంటి ఆ బలి పశువును అర్పించిన పాపి దేవుని తట్టు ధైర్యంగా చూడగలిగిన పరిస్థితిని తెలియజేస్తా ఉంది. బలిపీఠము దేవునికి మానవునికి సంతానం చేసేది గాను, దేవునికి మానవునికి మధ్యలో అనుసంధానం చేసేది గాను మనకి ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి దీపస్తంభము
నిరభ్యంతరంగా నిరంతరము ఆగకుండా వెలుగుతూనే ఉండటం అనేది ఎటువంటిది అనంటే దీపపు సమ్మె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దీపపు సమ్మె ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. యాజకులు తమ చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గిన్నెలతో నిరంతరము ఆ నూనెని నింపుతూనే ఉండాలి. వాక్యము ప్రసరింపబడుతూనే ఉండాలి. వాక్యం చదవబడుతూనే ఉండాలి. వాక్యము ప్రకటించబడుతూనే ఉండాలి. రక్షణ మారుమనసు కలుగుతూనే ఉండాలి. నిరంతరము మనుషులను దేవుని వాక్యం తాకుతూనే ఉండాలి. అది ఆగిపోకూడదు. ఇంకా చెప్పాలి అనంటే మనుషులు అడ్డుకున్నా అది అది ఆగనిది. ఇంకా చెప్పాలి అనంటే సో కాబట్టి దేవుని శక్తిని ఎవరు ఆపలేరు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఎవరు ఆపలేరు. దేవుడు ఎలాంటి వాడు, దేవుని వాక్యం కూడా అంతే రకమైన శక్తివంతమైంది. యాజకులను నియమించినప్పుడు అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు మొత్తం 9 ఉన్నారు. ఈ 9 యాజకులుగా సేవ చేయటానికి ప్రతిష్ఠించమని దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఇక్కడ మరి ఎలా ఎలా ఆయన తెలియచేస్తున్నాడు అని అంటే స్పష్టంగా మనం చూసినప్పుడు వారిని ప్రత్యేకంగా మీ యొక్క వారి యొక్క జీవితాలలో దేవుని యొక్క నియామకం ఎటువంటిదిగా ఉన్నది అనంటే మరి ఆ విధంగా దేవుడు చెప్పినట్టుగా వారు చెయ్యాలి అనేది దేవుడు సూచిస్తా ఉన్నాడు. వారి యొక్క అంగీలు ఎలా ఉండాలి, వారి చొక్కాలు ఎలా ఉండాలి, ఏఫోదు ఎలా ఉండాలి, ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు ఎలా ధరింప చేయాలి. మరి ఈ ప్రతిష్ఠితమైన వస్త్రాలు కుట్టడానికి జ్ఞానాత్మతో నింపబడినటువంటి మరి వివేక హృదయాలుగా ఉన్న వారికి ఈ పని అప్పచెప్పాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నిలువుటంగి విచిత్రమైన చొక్కా, తర్వాత పాగా, తన చుట్టూ తన దట్టి, ఇవన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. జాగ్రత్త తీసుకోవాలని చెప్తా ఉన్నాడు. మరి పచ్చలను పెట్టమన్నాడు, రత్నములు పెట్టమన్నాడు. మరి ఆరుగురు యొక్క గోత్రాల యొక్క పేర్లు ఉండాలి. అలాగే ఇంకొక ఆరుపై మరి మిగతా 6 గోత్రాల వారి యొక్క పేర్లు ఉండాలని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనము చూస్తే ముఖ్యంగా మేలిమి బంగారంతో చేసినటువంటి రేకు ఒకటి తగిలించబడాలి. ఆ ప్రధాన యాజకుడికి తగిలించబడాలి. దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కబడాలి. యెహోవా పరిశుద్ధుడు అనే మాట అంటే యెహోవాకు ప్రతిష్ఠితుడు అనే అర్థం వస్తుందన్నమాట. కానీ తన తల మీద పాగా వేసుకున్న దాని మీద సూత్రంతో కట్టాలి. అహరోను మరి పరిశుద్ధమైన ప్రతిష్ఠించబడిన వాడిగా ఉండాలి. వస్త్రాలు కూడా నిరభ్యంతరంగా అలాగే ఉండాలి. ముఖ్యంగా మరి తన ఇంటిలో అపవిత్రపరచబడకూడదు. మరి మరణం దగ్గర ఎలా ఉండాలో అనేది కూడా మిగతా అధ్యాయాల్లో మనం చాలా చక్కగా మనం చూడొచ్చు. ఏది అయినా సరే వస్త్రాల విషయంలో కూడా దేవుడు ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు అనంటే, ఎంత పరిశుద్ధుడో ప్రజలతో అనుబంధం కలిగి ఉండే ప్రధాన యాజకుడు కూడా అంతే రిఫ్లెక్షన్ చేయాలి. అంటే దేవుని యొక్క పరిశుద్ధత ఏ స్థాయిలో ఉందో అదే రీతిలో ప్రధాన యాజకుని యొక్క వస్త్రధారణ కూడా అలాగే ఉండాలని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రవేశించబడినప్పుడు, అతడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు, యాజక ధర్మాన్ని చేస్తున్నప్పుడు దేవుడు తనలోని పరిశుద్ధత, తనలోని క్రమము, దేవునికి మహిమ తెచ్చే విధంగా తన వస్త్రధారణ, తన అంతరంగం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తర్వాత 29వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ముఖ్యంగా మరి వారు నాకు యాజకులగినట్లుగా వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏంటని చెప్పి ఇక్కడ మొట్టమొదటిగా యాజకులైనటువంటి నాదాబు, అబీహు, ఈతామారు, ఎలియాజరు ఈ 9 ప్రతిష్ఠించటానికి ఏమేమి అర్పించాలి, పొట్టేళ్లను అర్పించాలి. ఇవన్నీ కూడా ఎలాగా వారి యొక్క వస్త్రాల మీద, వారి యొక్క చెవుల మీద ఎలా చిలకరించాలి అనేది ఇవంతా కూడా మనము చూస్తాం. దహన బలు యెహోవాకు చేసిన ప్రతిష్టాత్మరణగా ఇవి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అహరోను ప్రతిష్ఠిత వస్త్రాలను గురించి అతని తరువాత అతని కుమారుల వరకును అభిషేకం పొందడానికి ప్రతిష్ఠించబడటానికి ధరించాలి అనేది స్పష్టంగా దేవుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు.
తర్వాత ధూప వేదికను గురించి మాట్లాడుతున్నాడు 30 అధ్యాయంలో. ధూప వేదిక అనంటే ఇక్కడ మనము తుమ్మకరతో చేయబడినటువంటి ధూప వేదిక. ఒక మూర పొడుగు, ఒక మూర వెడల్పు. అది స్క్వేర్ లాగా ఉండాలి. దాని ఎత్తు 2 మూరలు ఉండాలి. దాని కొమ్ములతో ఏకాండంగా ఉండాలి. బంగారు రేకులు పొదిగించి అది ఉంచాలి అని అంటాడు. ధూప వేదిక యెహోవా సన్నిధిని తరతరాలకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం వేస్తూనే ఉండాలి. ఆ ధూపం ఎటువంటిదిగా ఉండాలంటే అది దాని కొరకు ప్రత్యేకంగా అది ఆ యొక్క సుగంధ సంభారాలను చేసి అక్కడ ధూపార్పణ చేయాలి అని మనం చూస్తాం. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గల వారు లెక్కింపబడిన వారిలో చేరే ప్రతి ఒక్కడు కూడా యెహోవాకు అర్పణ చేయవలెను. ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రియ ధనము చెల్లించాలని చెప్తా ఉన్నాడు. అంటే ఏంటంటే ఆ షెకెల్ సగం పన్ను. ఇక్కడ మనము పేతుర్ని వెళ్ళి నువ్వు గ్యాలం వేయి, తన నోట్లో ఉన్నటువంటి షెకెల్ తీసుకొచ్చినప్పుడు అరషెకెల్ నీకు అరషెకెల్ నాకు అన్న మాటని మనం చూస్తాం. కాబట్టి ప్రాణ విమోచన క్రియ ధనము, ప్రాణ పరిక్రియ ధనము అన్నప్పుడు అరషెకెల్. కాబట్టి పేదవాళ్ళు కూడా తక్కువ ఇవ్వకూడదు, అందరూ సమానంగా ఇవ్వాలి. అందరూ సమానమే, అందరికీ పాపం విషయమే ప్రాయశ్చిత్తము చేయబడాలి అని చెప్తా ఉన్నాడు. అలాగే కడుక్కోవటానికి ఇత్తడి గంగాళము, ఆ తర్వాత అభిషేకించబడటానికి తైలము, పరిశుద్ధమైనటువంటి ధూపము, ఇవన్నిటి విషయంలో దేవుని సన్నిధిలో ఎలా జీవించాలి మరియు ఆయన ఎలా ఆరాధించాలి అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆ విషయాన్ని మనం చూడొచ్చు. తర్వాత 31 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మరి యోధా గోత్రంలో మరి ఊరు కుమారుడైన బెసలేలు, ఇతడు ఎలాంటి వాడంటే అతడు జ్ఞాన వివేకములు కలిగిన వాడు. ఇంకా చెప్పాలి అని అంటే అతడు దేవుని ఆత్మ పూర్ణుడిగా చేయబడ్డాడు. అతడి జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్చుకున్నట్లుగా అతనికి దేవుడు ఆత్మపూర్ణుడిగా చేశాడు. విచిత్రమైన పనులు చేసేటటువంటి వాడు బెసలేలు. కాబట్టి ఇక్కడ పరిమళ ధూప ద్రవ్యాల్ని సమస్తాన్ని చేయటానికి, అలాగే అక్కడ ఇత్తడి పరికరాలను, అలాగే బంగారపు పరికరాలను, వీటన్నిటిని చేయటానికి బెసలేలు, అలాగే అతనికి సహకారిగా అహోలియాబును కూడా దేవుడు ఉంచటం అనేది మనం చూస్తాం. దేవుడు ఎంచుకోవడం మాత్రమే కాదు, తన పనిని జరిగించడానికి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేకమైన నైపుణ్యాలను దేవుడు అనుగ్రహించడం మనం చూస్తాం. మందిర నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ చేయటానికి దేవుడు ఎలాంటి వాళ్ళను ఏర్పరచుకున్నారో చూడండి. అలాగే మరి ప్రత్యక్షపు గుడారమునకు ప్రతి దానికి కూడా ఎవరు దేవుడు ప్రేరేపించారో వాళ్ళందరూ వారి దగ్గర ఉన్నవన్నీ కూడా ఇవ్వటం అనేది మనం చూస్తాం. మోషేకి ధర్మశాస్త్ర పనకలను ఇవ్వటం అనేది కూడా చివరిలో 37 అధ్యాయం చివరికి మనకి మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఇక్కడ మనము ఎంతవరకు అయిపోయింది కదా. 32 అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ మోషే కొండ దిగటానికి తడవు చేస్తున్నాడు అనేటటువంటి ఇక్కడ తలంపు వచ్చింది. ఎవరికి తలంపు వచ్చింది అని అంటే అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చినటువంటి మోషే ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, మాకు తెలీదు అని చెప్తా ఉన్నారట. అహరోన్ దగ్గరికి వెళ్ళి మా ఎదురుగా ఉండటానికి ఒక దేవతను మా కొరకు చెయ్యండి అని చెప్పారన్న. వెంటనే ఇక్కడ అహరోన్ ఏం చేస్తున్నాడంటే, మీ దగ్గర ఉన్నటువంటి బంగారు పోగులు నా దగ్గర తీసుకురండి అని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇదంతటిని కలిపి ఒక ఫర్నేస్ లో పెట్టి దాన్ని కాల్చి ద్రవ రూపంగా చేసి ఆ ద్రవ రూపంతో బంగారు యొక్క విగ్రహాన్ని తయారు చేయడం అనేది చేశారు. అప్పుడు వాళ్ళందరూ ఆ రూపాన్ని ఏర్పరచబడిన తర్వాత 32 అధ్యాయం 4వ వచనంలో ఓ ఇశ్రాయేలు
ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిదంట. ఇక్కడ ఎవరండి విగ్రహాన్ని తయారు చేయమన్నది? అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు చూచినప్పుడు ప్రజలు వచ్చి చేయమన్నారు. నీ దేవుడు ఇదే, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన వాడు ఈడే అని చెప్పి అందరూ అక్కడ ఏం చేస్తున్నారంటే ఆరాధించడం మొదలు పెట్టారు. మోషే వెంటనే ఈ శబ్దం అంతటినీ కూడా విన్నాడు. ఈ విగ్రహానికి బలులు అర్పించారు, సమాధాన బలులు అర్పించారు, దాన బలులు అర్పించారు. దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది, నేను వారికి నియమించిన త్రావు నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకునే వారికి దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారని మోషేతో చెప్పేశాడు దేవుడు. ఈ ప్రజలను చూసినప్పుడు ఇదిగో వీళ్ళు లోబడని వాళ్ళని ప్రజలు అని చెప్పాడు. అందుకని వాళ్ళందరినీ కాల్చివేసి నీ నుండి నేను గొప్ప జనాన్ని తయారు చేస్తానని చెప్పినప్పుడు మోషే దేవునితో బ్రతిమాలటం మొదలు పెడతాడు. మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన ఈ యొక్క ప్రజల మీద నువ్వు కోపం ఉంచడం ఏంటి ప్రభువా అని బ్రతిమాలటం మొదలు పెట్టాడు. ఈ కొండ ప్రాంతాల్లో అరణ్యంలో చంపునట్లు వారిని భూమి మీద నశింప చేయటానికి తీసుకొచ్చావని, కీడు కొరకు వారిని నాశనం చేస్తావని అందరూ చెప్పుకుంటారు ప్రభువా, ఇతర దేశస్తులు అందరూ చెప్పుకుంటారు. కాబట్టి దయచేసి నీ కోపాగ్ని మళ్ళుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయటం దాని గురించి దయచేసి వెనక్కి తీసుకో అని చెప్పి బ్రతిమాలుతాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏ యొక్క నిబంధన చేసావో, ఎలాంటి ఒడంబడిక చేసావో, నువ్వు ఎలాంటి మాటలు వారితో మాట్లాడావో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకో. మోషే మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ప్రజల యొక్క పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఎప్పుడు బండ సందుల్లో నిలబడేవాడు చాలా తక్కువ, నేటికి కూడా. ఇద్దరి మధ్యలో సహించ నిలపటానికి తాను నిలబడి తను సహిస్తూ భరిస్తూ దేవుని యొక్క ఉగ్రతను తన మీద వేసుకున్నవాడిగా దేవుని బతిమాలటం అనేది మోషేని మనం చూస్తాం. నాకు విరోధంగా పాపం చేసిన వారిని నా గ్రంథం నుండి చెరిపివేస్తానని దేవుడు చెప్తే దేవుడిని బ్రతిమాలుతా ఉన్నాడు మోషే. వెంటనే ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారిని తెగులతో దండించాడు దేవుడు. మధ్యవర్తిత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు న్యాయవంతుడు, దయగలిగిన వాడు, కనికరం చూపించడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపడినప్పుడు మధ్యవర్తిత్వం జరిగించే వారి మాటలను కూడా వింటాడు. ఇది మనకి 32వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. 33వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు దేవుని ఎదుట మోషే చేసిన ప్రార్థనను ఆలకించి ప్రజలను పూర్తిగా నాశనం చేయలేదు దేవుడు. మనుషులు తప్పు చేస్తారు కానీ దేవుడు కరుణ చూపిస్తాడు అనేటటువంటి రుజువు ఇక్కడ మనకి స్పష్టంగా మనకి కనపడతా ఉంది. మరలా తిరిగి 33వ అధ్యాయంలో కూడా ఇక్కడ మనము స్పష్టంగా చూస్తే ఇక్కడ లోబడన లేని ప్రజలు 5వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనోళ్ళని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చిన మిమ్మల్ని నిర్మూలన చేసేది కనుక మిమ్మల్ని ఏమి చేయవలనన్నది నాకు తెలియనట్టు మీ ఆభరణములను మీద నుండి తీసివేయడని చెప్పమని.
హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు తమ ఆభరణాలన్నిటిని తీసివేస్తారు. ఇక్కడ మనము దేవుడు చూపించినటువంటి కరుణ మనము స్పష్టంగా మనం చూడొచ్చు. దేవుని యొక్క మహిమను చూడాలని మోషే ఇక్కడ ఇష్టపడటం అనేది మనం చూస్తాం. మోషే గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే 33వ అధ్యాయంలో ఇక్కడ మరి 11వ వచనాన్ని ఎవరైనా దయచేసి చదవండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువాను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఇక్కడ 2 విషయాలు మీకు ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేయాలి. ఒకటేమో స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. పాలెంలోనికి తిరిగి వస్తూ ఉన్నాడు, పాలెంలోనికి వెళ్తున్నాడు, ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్తా ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కెరూబుల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే మోషే దేవుని స్వరం వింటూనే ఉన్నాడు, లోపలికి వెళ్తా ఉన్నాడు, మళ్ళా తిరిగి ప్రజల దగ్గరికి పాలెం వెళ్ళిపడికి వస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక నోట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే మనకి నూను కుమారుడైన అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువను యవనస్తుడు గోడారములో నుండి వెలుపలికి రాలేదు. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. యెహోషువ గురించి చెప్పబడిన ఈ మాటను మనం మరలా తిరిగి తర్వాత సందర్భంలో మరలా ఇంకోసారి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తరువాత 34వ అధ్యాయం ఈ 33వ అధ్యాయంలో ఇక్కడ మోషే ఒక కోరికను కోరతాడు. ఏంటి ఆ కోరిక అంటే దేవుణ్ణి చూడాలనుకోవడం, ఆయన మహిమను చూడాలనుకోవడం. దేవుని సాగిలపడి నమస్కరించిన తర్వాత ఇశ్రాయేలు పాపంని క్షమించి దేవుడు వారితో కలిసి నడవటానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ 33వ అధ్యాయంలో ఒక మాటను మనం ధ్యానించకపోతే కొంచెం మనకు స్కిప్ అయిపోయినట్టు లెక్క. ఏంటనంటే మోషే దేవుని మహిమను చూడాలనుకున్నాడు. 18వ వచనం నుండి 23వ వచనం వరకు అంటే దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసండి, నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను, యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించి వాని కరుణించేదను, ఎవని ఎందుకు కనికరపడదనో వాని ఎందుకు కనికరపడదు, మరియు ఆయన నీవు నా ముఖమును చూడడం చాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడను. సమీపమున ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలబడు, మహిమ దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళినంతసేపు నా చేతితో నిన్ను కప్పుతాను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూస్తావు, నా ముఖము నీకు కనబడదు. దేవుణ్ణి చూసినటువంటి మోషే, దేవుని సన్నిధిని అనుభవించిన మోషే, దేవునితో నిరంతరము మాట్లాడుతున్న మోషే నాయకుడిగా ఎలా ఉండగలిగాడు, స్వార్థంతో కాక దేవుని యొక్క సన్నిధిని ఎలా అనుభవించగలిగాడు అనేది మనం చూస్తే, దేవుడు అలాగే మరి తను బండ మీద నిలబడినప్పుడు తను దేవుని యొక్క సన్నిధిని వెనుక పార్శ్వమును చూసినటువంటి వాడిగా ఇక్కడ మనకి కనపడుతున్నాడు. మరలా తిరిగి మొదటి పలకలు వంటి పలకలు ఆ బంగారు దూడ మీద ఆ పలకలను ఇసిరినప్పుడు అది పొడి పొడి రాలిపోయి పగిలిపోయింది. కాబట్టి దేవుడు మరలా ఈసారి మొట్టమొదటి పలకలనేమో దేవుడు తయారు చేశాడు,
ఇప్పుడు రెండోసారి పలకలను మోషే తయారు చేసుకొని పైకి రమ్మంటున్నాడు. దేవుడు ఎటువంటి వాడు అనే మాటని చూస్తే, దేవుడు తనను దాటి వెళ్ళిపోవచ్చు, బండ మీద నిలబెట్టి, సందుల్లో నిలబెట్టి, తన చెయ్యి మోషే ముఖానికి అడ్డంగా పెట్టి దాటి వెళ్ళిపోతూ ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతం, విస్తారమైన కృప సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించాను. దేవుడు తన స్వభావాన్ని తెలియజేసినటువంటి ఎంత చక్కటి మాటలు మళ్ళా తిరిగి ఎక్కడ మనకి కనపడవు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనం చూడొచ్చు. దేవుడు అడిగిన నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఎంత స్పష్టంగా చూపిస్తున్నాడో మనం చూడొచ్చు. విశ్రాంతి దినం గురించి చాలా జాగ్రత్తగా అనుసరించాలని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు తమ సంపదలను, తమ దగ్గర ఉన్న వస్తువులను ఏమేమి ఇచ్చారు? మేకతోళ్లను, సముద్ర వత్సల తోళ్లను, వెలగల రాళ్లను, అలాగే అది ఓదా రంగు వస్త్రాన్ని, ఓదా రంగుని ఇచ్చారు. తర్వాత అక్కడ దానిమ్మల కోసం అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని దారాలు ఇచ్చారు. వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి బంగారము, వెండిని కూడా ప్రజలు ఇచ్చారు. వీటన్నిటితో కలిసి మందిరము నిర్మాణము జరగటం అనేది మనం చూస్తాం. గుడారం నిర్మాణం కొరకు ఇరవై 29వ అధ్యాయం 29వ వచనం, 35వ అధ్యాయము 29వ వచనాన్ని ఎవరైనా చదవండి. 29 చదవటానికి ముందు 21 చదవండి, తర్వాత 22 చదవండి. 35వ అధ్యాయము 21, 22. తరువాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని మనసు ఎవని మనసు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణం తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావలములను, సమస్త విధమైన బంగార వస్తువులను తెచ్చిరి. 25వ వచనం. ఓకే. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. 26. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. 29. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనస్పూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. ఇది మనకు ఏమర్థం అవుతుంది తెలుసండి? ఎవ్వరు అడగాల్సిన పని లేదు. దేవుని పనికి అవసరమని తెలిసినప్పుడు మన హృదయాలు మనల్ని ప్రేరేపించాలి. మన హృదయాలను దేవుడు ప్రేరేపించాలి. అడిగితే ఇవ్వట్లా, అడగకపోయినా ఇవ్వట్లా. దేవుని మందిర సేవ అంటే మనకు అదొకలాంటి చిన్న చూపు. డబ్బులు ఉన్నాయి, వాళ్ళకేం తక్కువ అంటారు. పేదవాళ్ళకేమో వాళ్ళు అడిగితే ఇద్దామనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ ఎవని హృదయములు వారిని ప్రేరేపించినవో వారందరూ ఎన్ని పనులు చేశారో చూడండి. వారి దగ్గర ఉన్నదంతటిని తీసుకుని వచ్చారు. వారు పని చేయటం మాత్రమే కాదు, నూలును తెచ్చారు, మేక వెంట్రుకలను వడికారు,
అంత మాత్రమే కాదు, ఇంకా వారందరూ బంగారును అర్పించి ప్రతివాడు ముక్కులు, ముక్కెరలు, పోగులు, ఉంగరాలు తీసుకుని వచ్చారు. వారందరూ మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా యెహోవాకు అర్పణలు తీసుకొని వచ్చారు. ఇది ప్రేరేపణ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు మనల్ని రేపుతాడు, ప్రేరేపిస్తాడు పని కొరకై, అలాగే గుప్పులు విప్పడం కొరకై. ఆ ప్రేరేపణలు అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండాలి. దేవుని కొరకు అడుగు వేయాలి. పని అయినా, డబ్బులైనా, మన దగ్గర ఉన్న వెలగలవైనా, వస్త్రాలైనా, విలువైన వస్తువులైనా, దేన్నైనా దేవుని పని కొరకు మనము ప్రేరణ కలిగినప్పుడు ఆ ప్రేరేపణ బట్టి మనం చేయాలి. ఇతరులు మెచ్చుకుంటారని కాదు, ఇతరులు గొప్ప చేస్తారని కాదు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్యరాలు తీసుకొచ్చిన డబ్బు పక్కన వాళ్ళు తీసుకొచ్చి మేము తీసుకురాకపోతే బాగోదని తీసుకొచ్చారు కాబట్టి ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళ హృదయాలు సంపూర్ణంగా సమర్పించలేదు కాబట్టి వాళ్ళు ఇతరులు నేను అందరూ తీసుకొచ్చారు కాబట్టి ఈ బెంచ్ మీద నా పేరు ఆ చర్చిలో వేస్తారు కదా, అందుకని. కాబట్టి ఇలాంటి ఇతరులు గుర్తించాలనే పని కాదు, నమ్మకమైన పని, యథార్థమైన పని, దేవుడు మెచ్చుకునే పని, దేవుడు మహిమపరచబడే పని చేయటానికి ఎప్పుడు ఆ ప్రేరేపణలను మనలోంచి పుట్టించగలగాలి. దేవునికి లోబడితే, విధేయత చూపితే వాడుకుంటాడు. సేవకులే కాదు, పెద్ద పెద్ద జ్ఞానులనే కాదు, మామూలు సామాన్య మనుషులను కూడా వాడుకుంటాడు. విలియం కేరీ చెప్పులు కుట్టుకునేటటువంటి వాడు. డిఎల్ మూడి గారు చిన్న చిన్న పిల్లలకి మిఠాయిలు అమ్ముతూ గంట కొట్టుకుంటూ వీధిలో సండే స్కూల్ నడిపించేటటువంటి వాడు డిఎల్ మూడి. కొంచెంలో నమ్ముకున్న వాళ్ళని పెద్దగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇంకా ఎక్కువలో నమ్మకంగా ఉండే వారిగా దేవుడు చేస్తాడు. 36వ అధ్యాయం ఇక్కడ ఏం జరిగిందంటే 5-6 వచనాలు చదవండి. 36, 5-6 వచనాలు. మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడనైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణ అయినను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలెమందంతటను ఆ మాట చాటించరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానేరి. 2వ వచనం చదవండి అమ్మా. ఎన్నో వచ్చిన 2 బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వారిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఇక్కడ ఎవరి హృదయములు రేపెనో, ఎవరి హృదయములు ప్రజ్ఞ పుట్టించనో ఆ పని చేయటానికి దేవుడు మోషే పిలిపించాడు. ప్రేరణలు నీకుంటే పెద్దవాళ్ళు వాడుకుంటారు, నాయకులు వాడుకుంటారు, సంఘ కాపరి వాడుకుంటాడు. ఇక్కడ తీసుకొచ్చే అర్పణ ఇంకా తీసుకురావద్దని చెప్పారు. ఎందుకంటే విస్తారమైన సేవ కొరకు అవసరమైన దానికంటే విస్తారంగా తీసుకొస్తున్నారని చెప్పి మోషేకి చెప్పినప్పుడు ఇంతటితో ఆపేశారు. అవి గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు ఎలాంటి ప్రేరణలు మనకున్నాయి ఈ విషయంలో మనం మర్చిపోకూడదు. నిర్గమాకాండం 36వ అధ్యాయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఇది. అలాగే 37వ అధ్యాయం, ఇంకా 2-3 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఒక 5-10 నిమిషాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు దయచేసి మీరు బేర్ విత్ మీ సో దట్ ఐ విల్ కంక్లూడ్ దిస్. మరలా తిరిగి నిబంధన మందసంను ఇక్కడ ఇంతకుముందు ఏమో కొలతలు ఎలా ఉండాలి, ఎలా చేయాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు బెసలేలు అహోలియాబు
వారిద్దరు కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సామాగ్రితోటి నిబంధన మందసాన్ని తయారు చేశారు. దేవుని మాట చొప్పున ఎలా ఉండాలో అలా ఖచ్చితంగా అలా చేస్తూ వచ్చారు. సమర్పణ బల్ల అంటే సముఖపు రొట్టెల బల్ల, నిబంధన మందసం, ల్యాంప్ స్టాండ్ ఆర్ మెనోరా, దీప వృక్షాన్ని చేశారు. ఇది 37వ అధ్యాయంలో స్పష్టంగా చక్కగా దేవుడు ఎలా చెప్పాడో అలా చేయడం అనేది మనం చూస్తాం. అలాగే 38వ అధ్యాయం దగ్గరకు వచ్చేటికి బలిపీఠం, దహన బలిపీఠం, గంగాళం, అలాగే ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణలో ఏమేమి ఉండాలి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాని అంతటిని కూడా అది పని చేసి ముగించేశారు. గుడారపు నిర్మాణానికి వాడిన వస్తువులు లెక్కంతా కూడా మరలా తిరిగి అవన్నీ కూడా చేశారు. తర్వాత ఇక్కడ నేను మీకు చెప్పవలసినటువంటి ఒక మాట ఇక్కడ ఏంటంటే, పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేళపుని చేత చేయించాను. అంటే ఇక్కడ చెప్పాలని ఫ్రాగ్రెన్స్ మిక్సర్ చేసేటటువంటి వాడు. ఏది ఎంత పాడులో చేస్తే అది ఇంపైన సువాసనకు వస్తుంది, అది ఎవరు కూడా తమ కోసం చేసుకోవడానికి వీల్లేదు. అక్కడ మందిర ఆవరణలో ఆ ధూప నైవేద్యాన్ని కూడా చక్కగా చేయగలగాలనేది అక్కడ మనం చూస్తాం. ఇక ప్రతి చిన్న విషయంలో దేవుడు ఎలా చెప్పాడో అలా వివరంగా చెప్పిన దాని ప్రకారం నిర్మాణం చేసి ముగించడం అనేది మనం చూస్తాం. ఎంతమంది అయితే వాడబడ్డారో, ఎంతమంది అయితే శ్రమ పడ్డారో, శారీరక శ్రమను చూపించారో, ఎంతమంది అయితే తమ సమయాన్ని వెచ్చించారో వాళ్ళందరినీ దేవుడు దీవించడం అనేది కూడా మనం చూస్తాం. చివరిగా మనకి ఈ యొక్క 39వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి మనకు దేవుడు ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపించినట్టు తెలుస్తుంది. దేవుడు ఎలా చేయాలని చెప్పాడో ఖచ్చితంగా అలాగే చేశాడు. సొంత జ్ఞానం పనిచేయలేదు, సొంత తెలివితేటలు ఉపయోగించలేదు, స్వార్థం లేదు. ఇక్కడ పనిచేసే ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవుని మహిమపరిచేటటువంటి విధంగా ఆ పనిని చేశారు. ఈ పని అంతటిని చేసి ముగించారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, పరిశుద్ధమైనటువంటి వస్త్రాల తయారీ, ప్రధాన యాజకుడికి, మందిర సేవ చేసే యాజకులకి ఈ యొక్క ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది ఇక్కడ ఆ యొక్క వస్త్రాలు కుట్టడం అనేది జరిగింది. అలాగే ఏఫోదు, ప్రధాన యాజకుడు ధరించే ఏఫోదు ఎలా ఉండాలి, దాని తయారీ ఎలా చేయాలో అయిపోయింది. తర్వాత న్యాయాధిపతుల మీద ఉన్నటువంటి చెస్ట్ ప్లేట్, అది రొమ్మున ఆనుకున్నటువంటి పలకను ఎలా చేయాలి అనేది కూడా చెప్పాడు. ఏఫోదు మీద ధరించుకునేటటువంటి అంగి ఎలా ఉండాలి, మిగిలిన వస్త్రాలు ఎలా ఉండాలి. ఇక్కడ 39వ అధ్యాయము ఖచ్చితంగా మనకు 42, 43 వచనాలు చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి 42, 43 చదవండి ఎవరైనా. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. 3 విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతాయి. ఒకటి, దేవుడు మోషేకి ఏది ఆజ్ఞాపించాడో అది వీళ్ళకి మానిటర్ చేశాడు, అంటే దాన్ని పనిని అప్పగించాడు. మోషేకి ఏ విధంగా ఖచ్చితంగా లెక్కలతో పాటు దేవుడు చేయమని అప్పగించాడో ఆ పనిని అదే లెక్కలో అప్పగించిన పనిని పనివారు పరిపూర్ణంగా చేశారు. ఆ పని అంతయు రాయబడి ఉంది, ఇశ్రాయేలీలు అని రాయబడి ఉంది. కొద్ది మంది మాత్రం కాదని కాదు, ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. దేవుడు మోషేకి చెప్పాడు, మోషే ఇశ్రాయేలుకి చెప్పాడు, ఇశ్రాయేలు పని అంతయు చేశారు. ఇప్పుడు చేసిన పనిని మోషే చూశాడు.
పని అంతటినీ చూసినప్పుడు దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేశారు వీళ్ళు. దేవుని పని నిర్లక్ష్యంగా చేయకూడదు, లెక్క లేకుండా చేయకూడదు, మనకు నచ్చినట్టు చేయకూడదు. దేవుని పని దేవుని ఇష్ట ప్రకారమే చేయాలి. దేవుని పని దేవుని యొక్క ప్రణాళికలోనే భాగంగా మనం చేయాలి. సొంత జ్ఞానం కలపకూడదు, సొంత తెలివితేటలను కలపకూడదు. ఎలా చెప్పాడో అలా చేశారు ఇశ్రాయేలీయులు. అలా చెప్పినట్టు చేశారని మోషే చూసినప్పుడు పరిపూర్ణంగా తను టెస్టెడ్ ఓకే అని రాశాడు. ఇప్పుడు వాళ్ళని ఎదురు ఆశీర్వదించాడు. అలాగుననే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించాను. 39వ అధ్యాయము చివరికి దేవుని మాట వినేవారిని, విధేయత చూపించేవారిని, దేవుని మాటకు చొప్పున లోబడేటటువంటి వారిని, దేవుని పనిని దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నెరవేర్చే వారిని ఇక్కడ మనం చూడటం జరుగుతుంది. వారిని మోషే దీవించాడు. మోషే దీవించాడంటే ఆల్రెడీ దేవుడు వారిని దీవించాడు అని అర్థం. 40వ అధ్యాయానికి వస్తున్నాం. చివరిగా 40వ అధ్యాయాన్ని ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా స్థాపించాలి, ఎలా దాని పద్ధతి చేయాలి. మోషేకి మొదటి రోజున ప్రత్యక్ష గుడారాన్ని నెలకొల్పాలని దేవుడు చెప్పాడు. ఆయన నిబంధన మందసాన్ని పరిశుద్ధ స్థలంలో ఉంచమని చెప్పాడు. తెరతో కప్పమని చెప్పాడు. అలాగే దాని సన్నిధిని సముఖపు రొట్టెల బలలో పెట్టాలని దేవుడు చెప్పాడు. తర్వాత దీపవృక్షం, ధూపవేదిక, దహన బలిపీఠం, ఆ తర్వాత గంగాళం, అవి ఎక్కడ ఉంచాలో, ఏ ప్రాంతాలు ఉంచాలో అక్కడ ఉంచమని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రత్యక్షపు గుడారంలో ఉపకరణాలు ఎలా ఉండాలో, యాజకుల పనిని ఎక్కడి నుండి నెరవేర్చాలో ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. మోషే దేవుడు చెప్పినట్టు విధేయత చూపించాడు. ఆ ప్రకారం ప్రత్యక్ష గుడారం స్థాపించబడింది. దేవుడు మోషేకి ఆజ్ఞాపించిన దానంతటినీ కూడా చాలా శ్రద్ధగా చేశాడు. ఇక్కడ 16 వచనం చూడండి. ఎవరైనా 16 వచనం చదవండి. 40:16. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. ఈ పనులన్నీ మోషే మానిటర్ చేశాడు. చివరికి ఇశ్రాయేలీయులు అలాగనే చేశారు. వారు చెప్పినదంతయు అలాగే చేశారని మోషే చూచాడు. మోషే వారిని దీవించాడు అని 39 చివరి వచనాల్లో చూసాం. ఇప్పుడు మోషే గురించి చెప్తున్నాడు. నేను అప్పగించిన పనిని ఇశ్రాయేలు చేశారే గాని మోషే ద్వారా జరిగించారు. కాబట్టి మోషేయే చేశాడు. మోషే ఆ ప్రకారం చేశాడు. మోషే అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాడు. అలాగునే చేశాడు. మన సంఘాలలో ఒక వ్యక్తి పని చేస్తే నేను కూడా చేశానని చెప్పుకుంటారు అందరూ. నలుగురు కలిపి టీం వర్క్ చేస్తే ఒకళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటారు, ఒకరేమో కాలక్షేపం చేస్తారు, ఒకళ్ళేమో కబుర్లు చెప్తా ఉంటారు, ఒకళ్ళే పని చేస్తారు. పని చేసి ముగించిన తర్వాత మేము చేసేసాం అని నలుగురు చెప్తారు. ఇలా కాదు. ఇక్కడ ఎవరు నెరవేర్చవలసిన బాధ్యతను వారు నెరవేర్చారని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినటువంటి చాలా శక్తివంతమైన మాటలు ఏంటంటే, వీరందరూ దేవుని మాటకు లోబడ్డారు, విధేయత చూపించారని మనకి అర్థమవుతుంది. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, ప్రదీపం వెలిగించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, మోషే అహరోనులు అతని కుమారులు చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు, వారు సమీపించినప్పుడు కడుక్కున్న తర్వాత మోషే అక్కడ రాయబడిన 33వ వచనంలో అలాగున మోషే పని సంపూర్తి చేశాను. ఎలా చెప్పాడో మోషే ఇంకా ఆ ప్రకారం పరిపూర్ణంగా చేసినప్పుడు 34వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మోషే ప్రత్యక్షపు గుడారంలోకి ప్రవేశింపలేకపోయాడు. ఇది దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన సన్నిధిని, ఆయన శక్తిని సూచిస్తా ఉంది. పరిశుద్ధమైన దేవుని సన్నిధి ఇక్కడ అనుభవిస్తా ఉన్నారు. మోషే లోపలికి వెళ్ళలేకపోయాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని మహిమ నింపబడి ఉంది.
మేఘము మందిరము మందిరపు మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్ళారు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండ్రి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగే జరిగింది. ఎప్పుడైతే మనుషుల మధ్య నివాసం చేస్తానికి ఇష్టపడ్డాడు, ఇదిగో నా దూతను ముందుగా పంపుతానని చెప్పిన దేవుడు, గుడారములలో నివసించడానికి, వారితోనే తాను ఉండటానికి, తన మహిమను చూపించడానికి, కనపరచడానికి ప్రత్యక్షపు గుడారములోనికి తన మహిమను ఇచ్చినటువంటి దేవుడిగా కనపడతా ఉన్నాడు. ప్రజలందరూ చూస్తూ ఉండగా మహిమ మేఘము ప్రత్యక్ష గుడారంలో కమ్ముకుంది. మాతో ఉన్న దేవుడు, మాతో నడుస్తున్న దేవుడు, మాకు ముందుగా నడిచేటటువంటి దేవుడు, మమ్మల్ని వెంబడించేటటువంటి దేవుడు, మాకు సహాయకారిగా ఉండేటటువంటి దేవుడు, ఆయన పరలోకమును వీడి సమీపించరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం కలిగిన దేవుడు మా కొరకు ఈ లోకంలోనికి ప్రవేశించాడు, మాతో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇదిగో దేవాది దేవుడు మనుషుల మధ్య నివాసం చేస్తున్నాడు అనేది ఈ యొక్క సంఘటన నుంచి ఆరంభమైంది. నిర్గమాకాండము ఐగుప్తుల నుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రత్యక్షపు గుడారంలో తన సన్నిధిని శాశ్వతంగా ఇశ్రాయేలుల మధ్యలో ఉంచటానికి ఇష్టపడిన దేవుడు, ఆయన తాను ఇశ్రాయేలులతో ఎంత లోబడకపోయినా, విధేయత చూపించకపోయినా, తిరస్కరించిన వారితో ఉండటానికి ఇష్టపడిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఇశ్రాయేలులతో ఉండటాన్ని బట్టి ఇదిగో జీవము గల దేవుడు ఇశ్రాయేలులతో ఉన్నాడు అనే పేరు ప్రపంచం అంతటికి తెలిసింది. ఐగుప్తు నుండి విమోచించిన దేవుడు నేటికి సజీవుడే. ఆయన మనతో కూడా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రత్యక్షపు గుడారంలో కాక మా హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై మన హృదయాన్ని పరిపాలిస్తూ నడిపించే దేవునిగా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన వాక్యములు మనకు జ్ఞాపకం చేసేటటువంటి దేవునిగా, ఆయన సన్నిధిలో నిలిచేటటువంటి దేవునిగా, ఆయన చెప్పితేనే వెళ్ళాలి, ఆయన మాట్లాడకపోతే మౌనంగా ఉండాలి. మేఘం పైకి వెళ్ళినప్పుడల్లా ప్రయాణం చేశారు. మేఘం మందిరం మీద ఆగినప్పుడు వారు ప్రయాణాన్ని ఆపుకున్నారు. ఇది వారి ప్రయాణ పద్ధతి. వారి సమస్త ప్రయాణములలో ఇలాగునే జరిగింది. ఇక నుండి దేవుడు మనలను అదే రీతిలో మన ముందు నడిచేటటువంటి దేవుడిగా, మనకు తోడుగున్న దేవుడిగా, ఆయన మీతో కూడా నివాసం ఉండును, మీలో నివసించునని 14వ అధ్యాయం యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా వాగ్దానం చేయబడిన ప్రభువు, ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించినందుకు ఆయన మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు, నడిపించే దేవుడు ముందుగా ఉన్నాడు. మనలో మన హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనం దేవుని మందిరం అనియు ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నదనియు మీరు ఎరుగురా అని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పినట్టు ఆయన మనతో ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టని దేవుడు. ఆయన మేఘమై ఉన్నాడు, అగ్ని స్తంభమై ఉన్నాడు. మన సంరక్షకుడు, మన నాయకుడు, మన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవుడు. మనలను ఆయన నిరంతరము ఆయన మనలను సంరక్షించే దేవుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. కొంచెం లేట్ అయింది అనేది భావించొద్దు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. Thank you so much, sir. Thank you all for waiting this long. మీరు ఇంతసేపు ఉండి విన్నందుకు దేవుని నామమున స్తుతిస్తున్నాను. ఐ హోప్ అందరికీ కూడా ఎక్సోడస్ పైన మీకు ఒక అవగాహన వచ్చింది అని నమ్ముతున్నాను. అదేవిధంగా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కనుక మీ డౌట్స్ని పేపర్ పైన రాసి పంపించండి. సేమ్ థింగ్ జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, మొత్తం పంచకాండాలు అంటాము. ఆదికాండం నుండి చివరి వరకు అనమాట. మొత్తం ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ మొత్తం 5 ఖండాల మీద సరే తీసుకుంటారు క్లాస్. కాబట్టి మీ డౌట్స్ ఏమైనా ఉంటే పేపర్ పైన రాసి మాకు పంపించండి. సార్కి మేము ఫార్వర్డ్ చేస్తాం. దాన్ని బట్టి సార్
ఆన్సర్స్ మనకి ఫార్వర్డ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఇట్. అండ్ రేపు మనకి సండే కాబట్టి మనకి సెషన్ ఈవినింగ్ ఉంటుందన్నమాట. మార్నింగ్ సెషన్ ఉండదు, అందరు సర్వీసెస్కి వెళ్తారు కాబట్టి. రేపు లెవిటికస్ మీద క్లాస్ జరుగుతుంది మనకి. కాబట్టి మీరు నోట్స్ సిద్ధంగా చేసుకోండి. అండ్ టైమింగ్ మీకు పోస్ట్ చేస్తాము, ఏ టైం నుండి ఏ టైం వరకు జరుగుతుంది లెవిటికస్ లేవియా కాండం అనేది మీకు పోస్ట్ చేస్తాము. అండ్ టాస్క్ మీకు ఇచ్చిన టాస్క్ మేము ఇప్పుడు పంపిస్తాను గ్రూప్లో. అందరూ కూడా మీ ఆన్సర్స్ని పోస్ట్ చేయండి. అయితే మీకు అగైన్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, సెషన్ రికార్డ్ అవుతుంది. బట్ రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు అటెండెన్స్ అనేది ఉండదు. కానీ ఎవరైతే ఈ సెషన్లో జాయిన్ అవుతారో వారికి ఈ అటెండెన్స్ అనేది ఉంటుందన్నమాట. చివరి వరకు సర్టిఫికేషన్ కూడా వారికి ఉంటుంది. సో అది గమనించగలరని చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొక స్మాల్ థింగ్ ఏంటి అంటే, మీకు గ్రూప్లో పెట్టేటువంటి ఆ మెసేజ్ కింద మీరు రిప్లై ఇవ్వచ్చు. దానిపైన మీరు క్లిక్ చేస్తే కనుక మీరు అక్కడ రిప్లై ఇవ్వచ్చు. అక్కడ మీరు పోస్ట్ చేసేయండి ఆన్సర్స్ ఏవైనా సరే. అండ్ బ్రదర్, మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది అని. సార్ అభిలాష్ పాల్ అడిగిన క్వశ్చన్. ఇప్పుడు మందసం ఎక్కడ ఉందనా? అవును సార్. మరి మీరు గుర్తుపెట్టుకోండి, చరిత్రను ఒకసారి చూసుకోండి. మరి ఆ ఆ క్రీస్తు శకం ఇంచుమించు 150 ఆ కాలంలో మరి జూలియస్ సీజర్ దాడి చేసి మందిరం మొత్తం కూడా తాపడం, బంగారు తాపడం చేయబడినందుకు ఆ రేకుని ఉన్న వస్తువులన్నిటినీ మొత్తం తీసుకెళ్లిపోయి అందులో ఉపకరణాలన్నిటిని కూడా తీసుకెళ్లిపోయాడు. అంత మాత్రమే కాదు, మందిరము నామరూపాలు లేకుండా చేసేసాడు. హేరోదు మరలా తిరిగి కట్టాడు, దాన్ని మరలా తిరిగి మొత్తం పోయింది. ఇప్పుడు నిబంధన మందసం ఎక్కడ ఉందో కూడా తెలియదు, నిబంధన మందసం లేదు. ఇప్పుడు దేవుడు మందిరం కట్టబడాలి అని అంటే బలి అర్పణ జరగాలి. బలి అర్పణ జరగాలి అని అంటే లేవి గోత్రంలోంచి ప్రధాన యాజకుడిగా ఒకడు అభిషేకించాలి. ఆ ఒకడు అభిషేకించబడాలి అని అంటే ఎర్రని పెయ్య దాన్ని బలి అర్పించి అది కాల్చి ఆ బూడిదని తీసి దాన్ని పవిత్రమైన పరిశుద్ధ జలంలో కలిపి ఆ యాజకుడి మీద చల్లిన తర్వాత అతడు ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠించబడిన తర్వాత అతడు చేసే దానిని బట్టి మరలా తిరిగి నూతన మందిరం కట్టబడుతుంది. మరలా తిరిగి అక్కడ బలులు ఆరంభమవుతాయి, అక్కడ మరలా తిరిగి దేవుని మందిరంలో కార్యాలు జరుగుతాయి అనేది ఇశ్రాయేలీయులు నేటికే అనుకుంటారు. కానీ దేవుని వాక్యములో అలా మందిరం కట్టబడుతుందని ఉంది, కానీ అపవిత్రమైన దానిని అందులో పెడతాడంట. అప్పుడు అంత్యక్రీస్తు బయటపడతాడు. ఇది ఆ ప్రధాన యాజకుని యొక్క పాత్ర, యాజక ధర్మాన్ని జరిగించటానికి అతడు ప్రతిష్ఠించబడాలి అని అంటే ఆ యొక్క పాత ప్రత్యక్షపు గుడారంలో ఉన్న నిబంధన మందసం, సొలొమోను మహారాజు కట్టిన మందిరంలో ఉన్న నిబంధన మందసం రెండు ఒకటే. ఇప్పుడు దేవాలయం కూల్చివేయబడింది కాబట్టి ఆ నిబంధన మందసం ఎక్కడుందో తెలియదు. అది గనక కనబడితే లోపల కలాల్ పాత్ర, ఎర్రని పెయ్య బూడిదందులో ఉంది. ఆ బూడిద తీసి చల్లటం జరుగుతుంది. చల్లిన తర్వాత మందిరం కట్టబడుతుంది. ఇమీడియట్ గా ఏమైన వస్తువు మందిరంలో పెట్టడం ద్వారా అంత్యక్రీస్తు బయటపడతాడు. ఇది బైబిల్లో రాయబడింది. కలాల్ పాత్ర కలిగినటువంటి ఆ యొక్క అహరోను చిగిరించిన కర్ర, 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర ఉన్నటువంటి ఈ యొక్క కరుణాపీఠం కలిగి ఉన్న నిబంధన మందసం ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలియదు. సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, అంటే ఇది పర్సనల్ డౌట్. ఒకసారి రానియాట్ అనేటువంటి ఒక
ఆర్కియాలజిస్ట్ ఇలాగే చేశారు అని చెప్పి రీసెర్చ్ చేసి అంటే ఆయన ఫైండింగ్స్లో ఆర్క్ ఆఫ్ కవెనెంట్ దొరికింది అని చెప్పి అప్పుడు ఇప్పుడు కూడా ఆ వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయి సార్. అయితే అది దాని మీద మీ ఉద్దేశం ఏంటి అని? ఎవరమ్మా పేరు ఎవరు? రాన్ యార్డ్ సార్. రాన్ యార్డ్ ఆ, కుదిరితే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు నోవా ఓడ ఎక్కడ ఉంది, ఎక్కడ బయటపడింది? నోవా ఓడ ఆ యొక్క షేప్ ఉన్నటువంటి పర్వతాలు చాలా ఉన్నాయి. మౌంట్ అర్రాత్, ఇది రష్యా భూభాగం పైన ఉన్నటువంటి అర్రాత్ పర్వతాల మీద ఆగింది అనేది బైబిల్ చెప్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది డికంపోజ్ కాకుండా అక్కడ ఉంది ఇక్కడ ఉందని ఎంతమంది ఫోటోలు పెడతారో. దాని కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది ఎంత కాలానికి చెందినది అని చెప్పడం కూడా C14 మెథడ్ అంటారు దాన్ని. ఆ మెథడ్ ద్వారా అది ఎంత వయసులో ఉంది, ఎంత కాలం క్రితంది అని కనుక్కునేది ఇప్పుడు నమ్మట్ల. కార్బన్ డేటింగ్ మెథడ్ ఓల్డ్ అయిపోయింది. అంతకు మించిన పర్ఫెక్ట్ గా ఉండే ఉన్నాయి. ఇలా కోవెనెంట్ అక్కడ ఉంది, ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అని అంటే ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ దొరికితే ఇశ్రాయేలీలు ఇలా ఉంటారు ఈ రోజున. వాళ్ళు ఎంత క్రేజీ అబౌట్ దట్ టాబర్నకల్, యాజ్ క్రేజీ అబౌట్ దట్ ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ ఉంటే వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు ఈ రోజున? ఇదంతా ఏంటంటే దీన్ని ఏమంటారు, హైపోథీసిస్ అంటారు అన్నమాట. ఇప్పుడు అంతెందుకు, చంద్రుడి మీద ఎంతవరకు మనిషి వెళ్ళలేదు అనే విషయం తెలుసా నీకు? బొమ్మలు పెట్టి షూటింగ్ చేశారంటారు తెలుసా? మాట్లాడవే అమ్మా. లేదు సార్. ఇది కూడా ఇంకో హైపోథీసిస్, అంటే ఊహ. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మనకు అనవసరం. ఈ చంద్రుడి మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకెల్ ఎడ్విన్ ఆల్డ్రిన్ వీళ్ళందరూ ముగ్గురు వెళ్ళారు, అక్కడ నడిచారు అనేది అవంతా కూడా అలాగే ఇక్కడ మనం ప్రూఫ్ అయ్యేటంత వరకు దాన్ని మనం చెప్పడానికి వీల్లేదు. నేను అమెన్ హోటప్ గురించి 2 గురించి చెప్పా. తర్వాత మెబెన్సెను, ఆ జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు సింహాసనానికి మీద కూర్చోటానికి ముందే. ఇది ఎక్కడో నేను కనుక్కున్నది కాదు, నేను స్వయంగా నేను వెళ్ళలేదు, కానీ ఆ ఎంతటిని కూడా నేను చూసా. ఒక్కరే కాదు, క్రిస్టియన్ ఆర్కియాలజిస్ట్ మాత్రమే కాదు, ఈ విషయమై చాలా మంది పరిశోధన చేశారు. వాళ్ళందరి విషయంలో వాళ్ళందరూ చెప్పిన దాని స్టేట్మెంట్లు అన్నిటినీ కూడా ఆధారం చేసుకునే చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, బైబిల్లో ఉన్నదంతా ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ లో ఆల్మోస్ట్ అన్ని ప్రూవ్ అయినాయి. ఇప్పుడు కానా పెండ్లి జరిగినటువంటి కానాలో 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి అంటే అది యాజకుల నగరము, యాజకుల పట్టణము. కానా పెండ్లి విందు యాజకుల ఇంటిలో జరిగిన వివాహము అనేది బయటపడింది. ప్రతి ఇంటిలో తవ్వకాల్లో ప్రతి ఇంట్లో 6 రాతి బాణలు ఉన్నాయి. ఎవరి దగ్గర ఉంటాయి? యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం యాజకుల దగ్గరే ఉంటాయి అవి. కాబట్టి కానా అంతా కూడా ఇట్స్ సిటీ ఆఫ్ లెవైట్స్. ఇలా బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ప్రకారం కనుక్కున్నదంతా కూడా నిజంగా అది ట్రూత్ గా అది ప్రూవ్ చేయబడింది. బైబిల్లో చెప్పినందుకు తవ్వినందుకు దొరికినవి కొన్ని ఉన్నాయి. బైబిల్లో ఉన్నదాన్ని బట్టి ఐడెంటిఫై చేసినటువంటి చాలా ఉన్నాయి. ఇస్రాయేల్ దేశంలో నేను చెప్పినటువంటి మాటలను చూస్తే పెట్రోకెమికల్ వెల్స్, ఆయిల్ వెల్స్ బయటపడ్డాయి. అలాగే ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ అనేది ఇట్స్ డేంజరస్, చాలా డేంజరస్. అది బయటపడితే ఇలా సామాన్యంగా ఉండరు. బ్రిటిష్ మ్యూజియంలో ఎర్ర సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ బంగారు రథాలు, సైన్యాధిపతుల యొక్క రథాల చక్రాలు, ఇరుసులు, ఆ యొక్క చెప్పాలంటే పైన అటువైపు ఇటువైపు ఉండేటటువంటి రథ చక్రాలు నేటికి ఉన్నాయి అక్కడ.
ఎర్ర సముద్రం దగ్గర కరెక్ట్ గా చూస్తే ఇటువైపు నూవేబే బీచ్ యువతల వైపు ఉంది, అటువైపు ఏమో సౌదీ అరేబియా. ఇటువైపు ఈ నుంచి దాటిన ఇక్కడ సొలొమోను మహారాజు ఒక స్తంభాన్ని నిలిపాడు, సౌదీ అరేబియా వైపు ఇంకో స్తంభాన్ని నిలిపాడు. ఇక్కడి నుంచి ఈ దారి గుండా వెళ్ళారు అని ఖచ్చితంగా కనబడుతుంది. ఆ స్తంభం మీద రాసిన రాతలు చెక్కబడినవన్నీ కూడా ప్రూవ్ చేయబడ్డాయి. ఎర్ర సముద్రంలో అవన్నీ కూడా ఆ యొక్క ఈ యొక్క డీపర్ స్విమ్మర్స్ వెళ్ళి వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చారు. చచ్చిపోయిన వాళ్ళ ఎముకలు అవన్నీ కూడా బ్రిటిల్నెస్ వచ్చేసి స్కేల్స్ పట్టిన వాటిని కూడా బయట తీశారు. ఇవన్నీ కూడా బ్రిటిష్ మ్యూజియంలో చూడవచ్చు. ఎక్కడైనా ఏది జరిగినా అవన్నీ కూడా ప్రూవ్ చేయబడ్డాయి. ఇది మనుషుల యొక్క మాటలను బట్టి పుట్టింది కాదు బైబిల్. దేవుని యొక్క వాక్యం, దేవుని శక్తితోనే ఇవంతటినీ కూడా జరిగించడం అనేది మనం చూస్తాం. ఇంకా ఓకే సార్. ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఒకసారి సార్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక దయచేసి మాట్లాడండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక. సార్, ఒక్క డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు తండ్రుల దోషం పిల్లల మీదకి అంటే వస్తుంది అన్నది, 3-4 తరాల వరకు ఉంటుంది అన్నది మనం చదువుకున్నాం కదా సార్ ఇప్పుడు నిర్గమాకాండంలో. అట్లానే ఇంకో దగ్గర తండ్రులు చేసిన దోషాన్ని బట్టి పిల్లలకి ఉండకూడదు శిక్ష అన్నది కూడా ఉంటుంది కదా సార్. అది దాని వివరణ కావాలి సార్. ఎవరి 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 దోషం బట్టి వారికే శిక్ష అనేది క్లియర్ కట్ గా మనకి కనబడుతుంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు బట్టి కుటుంబం, ఇప్పుడు కోరహు కుటుంబం ఉంది. కోరహు ఏం చేశాడంటే తను నిషేధించబడిన దాంట్లోంచి తీసుకొచ్చి కొంత బంగారాన్ని దాచుకున్నాడు. దాచిన దాన్ని బట్టి కుటుంబం అంతా కూడా నెరలు విడిచి అందులో భూమి మింగేసింది. ఇక్కడ మనము పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీల మధ్యలో జరిగిన ప్రతి సంఘటన మిగతా ఇశ్రాయేలుకి హెచ్చరిక. దాతాను అబీరాము వాళ్ళిద్దరూ అహరోను యొక్క కుమారులైన ఈతామారు ఎలియాజరు కాకుండా ఈ ఇద్దరు అన్యాగ్ని తీసుకొచ్చి వెలిగించినప్పుడు దేవుడు మొత్తాడు చచ్చిపోయారు. ఇది ఒక హెచ్చరిక. తరువాత కొత్త నిబంధన సంఘం ఏర్పడినప్పుడు అననీయ సప్యరాలు చనిపోవడం ద్వారా అక్కడ దేవుని నూతనంగా ఏర్పరచబడిన సంఘంలో దేవుని పట్ల మహా భయం పుట్టింది. సంఘానికి క్షేమం కలగటానికి దేవుడు కొంత అనుమతించాడు. ఇది ఉగ్రత చూపించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు, ప్రతి దానికి కోప్పడే దేవుడు, తల్లిదండ్రుల్లాగా ప్రతి దాన్ని విసిగించే దేవుడు, గిల్లి కజ్జాలు చేసే మా యొక్క ఫ్రెండ్స్ స్నేహితుల్లాగా దేవుడు అలా చేయడు. తర్వాత తండ్రులు చింతకాయ పులుపు తింటే పిల్లల పళ్ళు పులుసునియ్యి అంటాడు ఏస్కేల్ గ్రంథంలో. అలాంటిది ఏమి లేదు. ఎవరి దోషానికి వారే. దీని రిఫరెన్స్లు నేను చెప్తాను. ఇప్పుడు నాకు కొంచెం వెంటనే అవి రిఫరెన్స్లు నాకు నాకు గుర్తు రావట్లేదు. ఖచ్చితంగా ఉండేది ఆ మాట ఉంది. ఎవరు చేసిన దాన్ని బట్టే వారే శిక్ష. ఇప్పుడున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. మీలో యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిన అనే మాట ప్రకారం బాప్తిజం తీసుకున్నారు. పాపాలైతే ఒప్పుకున్నారు కానీ బాప్తిజం తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంటే మేము బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి మా క్రిస్టియన్ లైఫ్ ఆరంభం అవుతుంది, అప్పటి వరకు మేము హ్యాపీ, ఏం చేసినా పర్లేదు అనుకుంటే కుదరదు. నీకు ఎప్పుడైతే ఆయన దేవుడని తెలిసిందో, ఎప్పుడైతే నీ పాపం కొరకు చనిపోయాడని తెలిసిందో, ఎప్పుడైతే నిన్ను రక్షించడానికి తన ప్రాణం వెలగా చెల్లించాడని అర్థమైందో, ఆ రోజు నుంచి నీ పాపాలన్నీ కౌంట్ చేయబడతాయి. అప్పటి నుంచి నీ నేము మనకు
ఒక రిజిస్టర్ బుక్ లో మనకు ఒక పేజీ ఆరంభం అవుతుంది. అన్ని లెక్కించబడతాయి. నువ్వేం చేశావో అవన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా అవి శిక్ష భూమి మీద అనుభవించాల్సిందే. కాబట్టి సమిష్టిగా చేస్తే సమిష్టిగా శిక్ష, ఒంటరిగా చేస్తే ఒంటరిగా శిక్ష. ఇంకా పాత నిబంధన గ్రంథంలో ఉన్నట్టు ఎవరో మన సిస్టర్స్ ఒక మాట చెప్పారు, ఏంటంటే పాత నిబంధన కొట్టివేయబడింది, ఇప్పటికీ అది కృపాకాలం కదా అనే మాట రాయబడిన చెప్పడం జరిగింది. దాన్ని కూడా నేను తర్వాత వివరిస్తాను, చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కాబట్టి ఇక్కడ ఎవరు చేసిన తప్పులకు తప్పిదాలకు వారి శిక్ష అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి మీరు రాసి పంపించండి సార్, ఇంకా క్లియర్గా వివరణ తెలియజేస్తారు. రేపటి రోజున లెవిటికస్ కోసం ప్రిపేర్ అవ్వండి సార్. ఫైనల్ ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారా సార్, లేకపోతే మేము ప్రేయర్ చేద్దాం? అమ్మ ఎవరిని అంట? గార్డెన్ ఆఫ్ ఈడెన్ పరలోకంలో ఉంది అని విన్నాను, నిజమా అర్థమా అని. ఒక మాట ఎక్కడ విన్నావు, ఎవరు చెప్పారు ఇది? ఒక మాట ఏంటంటే అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోండి. కొంతమంది మీకు నేను పేర్లు చెప్తే బాధపడతారు కాబట్టి మన బైబిల్లో ఉన్న విషయాలకు మించినవి నేను వెళ్ళి చూసొచ్చాను అన్నట్టు మాట్లాడతారు చాలా మంది. మనం అవి యాక్సెప్ట్ చేయం. అక్కడ ఖడ్గజాలను పెట్టిన తర్వాత నువ్వు నేను ఎక్కడ తిన్నా అసలు దాని యొక్క అడ్రస్ ఎక్కడ నీకు తెలుస్తుంది, నాకు ఎక్కడ తెలుస్తుంది? దేవుడే ఖడ్గజాలను పెట్టేశాడు కదా, ఏదైనా తోటలోంచి తరిమేశాడు కదా. ఇప్పుడు మళ్ళా ఏదైనా తోట అని మనము అక్కడ ఉందేమో ఇక్కడ ఉందేమో, ఇది దీనివల్ల మనకి ఏమైనా క్షేమం ఉందా? ఆత్మీయ క్షేమం ఉందా? ఏమైనా మేలు కలుగుతుందా? మా ఆత్మీయ జీవితాలు ఏమైనా కొంచెం గ్రో అవుతాయా దీనివల్ల? సింపుల్ ఏంటంటే ఖడ్గజాలను పెట్టేశాడు, ఎవరిని ఇంకా ఎంటర్ అవనేవాడు. అది ఎక్కడుందో మనకు అనవసరం ఇంకా, అంతే. ఏదైనా తోటకు మించినది పరలోక రాజ్యం, దాని కొరకే ప్రయాసపడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఈ సమయంలో ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేద్దాము. ఎవరైనా ప్రార్థన చేస్తారా సార్? ఆశీర్వాదం ఇస్తారు. సిస్టర్ అనుష, మీరు ప్రేయర్ చేస్తారా? అభిలాష్ అభి ప్రేయర్ చేయండి. అభిలాష్ అభి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇదిగోని తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగోని తండ్రి ప్రభా, ఇదిగోనైనా తండ్రి ప్రభా, ఇదిగోనైనా బైబిల్ జ్ఞానమేనైనా తండ్రి ప్రభా, మాకు లేని సమయాలలో ప్రభు మీరు కృపనిచ్చి ఇదిగోనైనా ఎలాగను మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఎదుగుని తండ్రి ప్రభు, మీరు మీ దాసులను ఎదుగు తండ్రి ప్రభు వాడుకొని అనేక విషయాలను మేము గ్రహించినట్లుగా ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎదుగునైనా ఇశ్రాయేలు ప్రజల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీరు వారికి తోడై ఉండి మంచి కాపరిగా ప్రభు వారికి ఎదుగునైనా మీరు చేసిన మేలును బట్టి ప్రభు తెలుసుకోవటానికి కృపనిచ్చారు. మీ న్యాయ విధులను ఎదుగు తండ్రి ప్రభు అనేక విషయాలు ప్రభు ఈ రోజు మేము గ్రహించుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా, ఇంకా నువ్వు ముందున్న సమయాన్ని అంతా మీ చేతికి అప్పగిస్తూ ప్రభా, ఇదిగోనైనా ఈ నెల అంతట్లో ప్రభా జరగబోతున్న ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో కాన్ఫరెన్స్ లో మీరు తోడుగా ఉండండి, మీటింగ్స్ లో తోడుగా ఉండండి తండ్రి. ఎక్కడ మా చేయి విడువక ఇశ్రాయేలును నడిపించిన దేవుడుగా ప్రభు మమ్మల్ని కూడా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ దాసులను ఇంకా బలపరిచి ప్రభు వాడుకోనమని, మిగిలిన రోజుల్లో కూడా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభు మేము భుజించినట్లుగా మాకు కృపనివ్వమని, ఈ రోజు మీటింగ్ అటెండ్ అయిన అందరినీ ప్రభు మీ చేతికి అప్పగిస్తుండగా మీరు వారిని దీవించండి ప్రభు. రాని వారు కూడా
అయినా ఇంకొక దినమున ప్రభు అటెండ్ అవటానికి కృప చూపించి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టే శక్తి గల తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అయిన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కాపుదల సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు ఉండాలి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. ముఖ్యంగా థ్యాంక్ యూ, గుడ్ నైట్. రేపు మంచి దేవుని సన్నిధి మనందరం అనుభవించడానికి ప్రభువుని ప్రార్థన చేద్దాం. మధ్యలో వచ్చి వెళ్ళిపోతున్నారు, అదొకటి. రెండవది ఏంటో ఎలా ఉన్నారో చూద్దామని ఒక్కసారి అలా ఎంటర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి కొంచెం. తర్వాత మీరు మిగతా వాళ్ళని ప్రోత్సహించండి. ఇదేదో ఇక్కడ గొప్పగా చెప్పేస్తున్నారని చెప్పొద్దు ఎవరికి. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ రోజు 4 గంటలు దేవుని సన్నిధిలో గడిపామంటే ఈ దేవునికి మనం ఎంత కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. మనం నేను బాగా చెప్పేశాననే మాట అవద్దు, తప్పు, పొరపాటు అది. మనందరం కలిసి వాక్య వెలుగులో మనందరం ఈ రోజు 4 గంటలు గడిపాం. ఇది ముఖ్యం. ఇలాంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనము ఎలా అనుభవిస్తున్నామో అలాగే రండి. మనం కబుర్లు చెప్పుకోవడం కాదు, దానికి దీనికి టైం స్పెండ్ చేయడం కాదు. లెట్ us రీజన్ టుగెదర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రండి, కలిసి కూర్చొని ప్రభు వాక్యాన్ని ధ్యానం చేద్దాం అని పిలవండి. లైక్ మైండెడ్ పీపుల్ని పిలవండి, అదే మనసులో ఉన్న వాళ్ళని పిలవండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. శక్తి సరిపోవట్లేదు. ఈవేళ నేను ఎర్లీ మార్నింగ్ లేచిన వాడిని. ఒక బాబు ఇంజనీరింగ్ 3rd year NIT హిమాచల్ ప్రదేశ్ దగ్గర అల్కానంద రివర్ లో పడి చనిపోయాడు 26వ తారీఖు. 29వ తారీఖున బాడీ వచ్చింది, బయటపడింది. రాత్రి ఫ్లైట్ లో వచ్చింది. ఆ బరియలకి వెళ్ళి న్యూజివీడ్ దగ్గర అక్కడ కొంచెం వాక్యం చెప్పి వచ్చేటప్పటికి 2 అయింది. తర్వాత నేను వాక్యం చూసుకుంటా ఉన్నా, శక్తి సరిపోవట్లేదు. కాబట్టి నా వోకల్ కార్డ్స్ పెయిన్ఫుల్ గా ఉన్నాయి. మరి నేను అందరిలాగా నెమ్మదిగా చెప్పడం, ఎలా స్లోగా చెప్పడం అనేది నేను చేయలేను. సో నా ఆరోగ్యం కోసం మీరు ప్రార్థన చేయండి. రేపు సాయంకాలం మళ్ళా కలుసుకుందాం. శ్రేష్టమైన సమయానికి దేవుడు మన అందరికీ అనుగ్రహించలాగా ఇందాక మన అభిలాష్ సహోదరులు ప్రార్థన చేసినట్టు 31 రోజులు కొరకు అందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. నా పార్ట్ అయిపోయిన వెంటనే అమ్మయ్య ఎగ్జామ్ అయిపోయింది నాది అనుకోను. నేను మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ మీ ఆల్ దిస్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ టుమారో ఈవినింగ్. బై. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ ఎవ్రీవన్. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా రేపటి దినం కోసం సిద్ధపడదాము. లెట్స్ కాల్ ఫర్ ఎ నైట్. గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్.